ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ పరిశోధన సదస్సులో మరికొన్ని పాఠాలను పరిశోధన ద్వారా నేర్చుకోవటానికి ఆసక్తిని కనపరుస్తున్న మీ పిల్లలను బట్టి ఆనందపడుతూ, వినటంలోనే కాక విన్న వాక్య ప్రకారం బ్రతకటంలోనూ మీ పిల్లలు ఆసక్తితో తమకివ్వబడిన ఆయుష్య కాలంలో మిమ్మల్ని ఆనందపెట్టి మీరున్న మహాలోకానికి వారసులయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఒక్కరోజు లేఖనాల పరిశోధన సదస్సులో మిగిలిన 2 పాఠాలలో ఒక పాఠం క్రీస్తు పట్టాభిషేకం. క్రీస్తు పట్టాభిషేకం లేదా యేసు క్రీస్తు ఎలా అయ్యాడు, యేసు క్రీస్తు ఎలా అయ్యాడు, యేసు క్రీస్తు ఎలా అయ్యాడు అన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు అన్న మాటకు అందరికీ తెలిసిన బైబిల్లో వ్రాయబడి ఉన్న అర్థం రక్షకుడు అని. అలానే క్రీస్తు అన్న ఆ పదములో ఉన్న భావం లేదా అర్థం అభిషక్తుడు అని. ఎవరిని అభిషక్తుడు అంటారు అనంటే అభిషేకింపబడిన వాడు అనగా రాజు అన్న అర్థం. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు ఎలా అయ్యాడు అన్నదానికి ఏ రోజు యేసుక్రీస్తు లేదా యేసు శిలువలో తన ప్రాణాన్ని ప్రపంచం కోసం అర్పణగా పెట్టి ప్రపంచ మానవాళికి రక్షణను ప్రసాదించటం జరిగిందో దానిని బట్టి ఆయన రక్షకుడుగా మనం చెప్పచ్చు. మరి క్రీస్తు అన్న ఈ మాటలో అభిషక్తుడు, అభిషేకింపబడినవాడు, రాజు అని అర్థమైతే రక్షకుడు రాజుగా ఎప్పుడయ్యాడు, రక్షకుడు రాజు ఎలా అయ్యాడు? ఎందుకంటే పాత నిబంధన కాలం నాటి నుండి రాజుగా పిలువబడాలంటే, రాజు అవ్వాలంటే తప్పనిసరిగా అభిషేకం అన్నది జరగాలి. పట్టాభిషేకం అనేది జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటాం. అలా అభిషేకం, పట్టాభిషేకం జరిగితే అప్పుడు అతను రాజుగా పరిగణించబడతాడు. మరి యేసు క్రీస్తుగా ఎలా మారాడు? యేసు క్రీస్తు అయ్యాడు అంటే ఆయనకు అభిషేకం జరిగిందని. జరిగితే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు జరిగించారు, ఇవన్నీ ఇప్పుడు మనం ఆలోచన చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన సందర్భాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన 66 పుస్తకాలలో దేవుడు అన్ని పుస్తకాలపై మనం అవగాహన కలిగి ఉండాలని చెప్పాడు. అలా చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? ఎవరి ద్వారా చెప్పించాడు అని ఒకవేళ మీరు ప్రశ్నించుకుంటే దానికి సమాధానాన్ని కూడా మీరు బైబిల్లో చూడగలిగితే, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన అనగా దేవుడు అని అర్థం అండి. అక్కడ ఆయన
అంటే దేవుడు. దేవుడు మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ అంటే దేవుడు అన్నవాడు ఆయన అందరి కొరకు ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ఉన్నామంటే మన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత అవకాశం ఉంటే మన బంధువుల గురించి, ఆ తర్వాత ఇంకా అవకాశం ఉంటే మన స్నేహితుల గురించి ఆలోచిస్తాం. ఇక్కడ దేవుడట మనుషులందరి కొరకు ఆలోచనలో ఉన్నాడు. చూసారా? కారణం ఏంటంటే మనుషులంతా సాక్షాత్తు ఆయన పిల్లలు కదా. ఇండియాలో పుట్టిన, అమెరికాలో పుట్టిన, ఆస్ట్రేలియాలో పుట్టిన, ప్రపంచంలో ఆరిన నేల మీద ఎక్కడ పుట్టిన వారంతా సాక్షాత్తు దేవుని పిల్లలు. అది మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుంచి ప్రతి జాతి మనుషును సృష్టించి. అపోస్తల కార్యములు 17:26. యావత్తు భూమి మీద అనగా భూమి అంతటి మీద కాపురం ఉండుటకు ఒకని నుంచి ప్రతి జాతి మనుషును సృష్టించి. అనగా ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల మనుషులు ఎవరి నుంచి వచ్చారట? ఒకని నుంచే. ఆ ఒక్కడెవరు? ఆదాము. మరి ఆదాము ఎవరిలో నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి వచ్చాడు. అంటే దీన్ని బట్టి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆదాము నుంచి వస్తే, ఆదాము దేవునిలో నుండి వస్తే, ప్రపంచ మనుషులంతా సాక్షాత్తు పరలోకమందున్న దేవుని పిల్లలు. అంతా ఆయన పిల్లలు. అనగా భూమి మీద ఉన్న 700 కోట్ల మంది మనుషులు ఆయన కుటుంబం. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడండి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడండి. అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి అక్కడే, ఆయనే పరలోకమందున్న దేవుడండి. అందుకే మరి తండ్రి గనక ఆయన పిల్లలే గనక ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబాల వారు, ఇప్పుడు ఆయన ఆలోచన చేస్తే అందరి కొరకు ఆలోచించాలి. మన దేశ ప్రధాని ఉన్నాడంటే మన దేశాన్ని గురించి ఆలోచిస్తాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే మనం ఉన్న రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు. ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడంటే అతను ఏ జిల్లాకు కలెక్టరో ఆ జిల్లాను గురించి ఆలోచిస్తాడు. అంతే కదండి. దేవుడు ఉన్నాడంటే ఇప్పుడు ఆయన మాత్రం ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది మనుషుల కొరకు ఆలోచిస్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఏమని ఆలోచిస్తున్నాడు? అందరి విషయంలో ఆయనకున్న ఆలోచన ఏంటి? అందరి విషయంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి? అందరి విషయంలో ఆయనకున్న సంకల్పం ఏంటి? అదే పౌలు తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన అనగా దేవుడు మనుషులందరూ అటని చూశారంటే మనుషులందరూ. నువ్వు అక్కడివి రక్షింపబడితే సంతోషం అనుకోకు. నీ కుటుంబం అంతా రక్షణలోనికి వస్తే సంతోషం అని నువ్వు అనుకుంటున్నావు. లేదట. దేవుడికి ఇప్పుడు తెలుసండి అందరూ రక్షణలోనికి రావాలంటే, నిజంగా ఆయన భావాలను పుణికిపుచ్చుకున్నవాడవైతే, నిజంగా ఆయన కుమారుడు ఆయన కుమార్తెవైతే నీ ఆలోచనలు కూడా ఎలా ఉండాలో తెలుసా? అందరూ రక్షణలోనికి రావాలని నువ్వు ఆలోచించాలి. అందరూ రక్షణలోనికి రావాలని ఆయన కుమారుడవుగా ఆయన కుమార్తెగా నువ్వు ఆలోచించాలి. అందుకే కదండి ఈరోజు బైబిల్ యూనివర్సిటీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు అందరి వద్దకు వెళ్ళిపోవాలి ఈ వాక్యం. అందుకే ఈరోజు జైశాలి.tv అని
ఈ నెట్ ఛానల్ ప్రారంభించటంలో జయశాలి గారికి ఉన్న ఉద్దేశం కూడా ఈ మహాజ్ఞానం అనేది కేవలం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ వెళ్ళిపోవాలి. ప్రపంచంలో అన్ని భాషల్లో కూడా ఆయన మాటలు వెళ్ళిపోవాలి అన్న వారి ఆలోచనకు ప్రతిరూపమే ఈ జయశాలి.tv. అంటే దేవుడు ఎలా మనుషులందరి కొరకు ఆలోచిస్తున్నాడో ఆయన ఆశయాలు, ఆయన భావాలను పుణికిపుచ్చుకున్న వాడుగా జయశాలి గారు కూడా ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ఆలోచన కలిగి ఉన్నారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదండి. అందులో అనుమానం లేదు. దేవుడు మనుషులందరూ రక్షణలోనికి రావాలని కోరుకుంటారట. రక్షణలోనికి వచ్చిన తర్వాత అమ్మాయి అయిపోయింది, ఇంకా నా పిల్లలు రక్షణలోనికి వచ్చేశారు అని ఆనందపడటం లేదట. ఇంకా రక్షణలోనికి వచ్చిన తర్వాత రక్షణలోనికి వచ్చిన వారు మరొక కార్యక్రమం చేయాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా అదే మాటలు మీకు కనబడుతుంది. మనుషులందరూ రక్షణలోనికి రావాలనక బాప్తిస్మం పొంది రక్షణను స్వీకరించిన తర్వాత సత్యమును గుర్చిన అనగా బాప్తిస్మము పొందుకోవటంతోనే ఎలాగో బైబిల్ చేత పట్టుకుంటారు. బాప్తిస్మం పొందుకోవటమే బైబిల్ చేతికొచ్చేసింది. బైబిల్ అంటే సత్యం, బైబిల్ అంటే సత్యం, సత్యం అంటే వాక్యం. ఏ రోజైతే మీరు బాప్తిస్మాన్ని పొంది బైబిల్ చేత పట్టుకున్నారో, మీరు చేత పట్టుకున్న బైబిల్ లేదా మీరు చేతికొచ్చిన సత్యం ఏదైతే ఉందో ఆ సత్యము విషయములో ఏమంటున్నాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అన్నాడండి. సత్యం అంటే వాక్యం కదా, వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఇప్పుడు వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటే వాక్యము అనగానే ఏదో కీర్తనల గ్రంథంలో ఉన్నదే వాక్యం అనుకోవటానికి లేదు కదా, లేదా ఏదో ఒక సామెతల్లో ఉన్నదే వాక్యం అనుకోవటానికి లేదు కదా. ఎందుకంటే క్రైస్తవులు ఎక్కువగా చదువుకునే పుస్తకాలు ఏంటంటే కీర్తనలు, సామెతలు, ప్రసంగి. మీరు ఏ సగటు క్రైస్తవుని మీరు పలకరించినా, ఎవరు మీరు బైబిల్లో ఎక్కువగా ఏ పుస్తకాన్ని ఎక్కువగా మీరు చదువుతారని అన్నప్పుడు అందులో ఎక్కువ మంది చెప్పేది కీర్తన లేదా సామెత లేదంటే ప్రసంగి. కీర్తన గ్రంథం చదువుతున్నా, కీర్తనలో ఏ కీర్తన ఎక్కువ చదువుతారండి? 117 బాగా చదువుతానండి. ఎందుకంటేనండి అన్నింటికంటే చిన్న అధ్యాయం అదే, 2 వచనాలు. అంటే ఉదయం లేవగానే 117 కీర్తన 2 నిమిషాలు పూర్తి చేసుకుని 2 వాక్యాలు, ఒక అధ్యాయం అంతా అయిపోయింది అనుకుంటాడు. మళ్ళా రాత్రి పడుకునే ముందు మళ్ళా 117 మళ్ళా 2 వచనాలు చదువుకోవటం, మళ్ళీ పడుకోవటం. చూసారా? అది కాదు, నీకు నిజంగా అంత ఆసక్తి 119 ఎందుకు చదువు? 119 ప్రారంభించేవాడు రాత్రి నిద్ర పట్టదు, నీకు నిద్రపోలేవు. 119 ప్రారంభించాలంటే ఆఫీస్కి లేట్ అయిపోద్ది. 119 ప్రారంభించేవాడు కాలేజీకి లేటు. 119 ప్రారంభిస్తే నీకు ట్రైన్ కూడా అందదు. అందుకే ఇటు వాక్యం చదువుకున్నట్టుగా ఉండాలి, ఇటు మన పని అయినట్టుగా ఉండాలి. అంటే ఏంటన్నమాట, అంటే ఒక్క దెబ్బకి 2 పెట్టెలు అయిపోవాలన్నమాట. అంటే ఏం చేయాలి ఇప్పుడు? 117 చదువు, 117 2 వచనాలు 2 నిమిషాల్లో కంఫర్ట్ అయిపోద్ది అంతే. ఇంకా ఎక్కువగా ఉద్యోగస్తులు ఎక్కువగా చదువుకునే పుస్తకం అంటే సామెతలండి. ఎందుకంటేనండి మరి సామెతలు అంటే బాగా సామెతలు ఉపయోగపడుతుంటాయి కదంటే, మరి లోకపరంగా కూడా సామెతలు బాగా ఉపయోగించుకోవచ్చు. దానికి తోడుగా ఈ సామెతలు అనగానే సరిగ్గానంటే 31 అధ్యాయాలంటే, నెలకి ఎన్ని రోజులు? 31. ఇందులో ఉన్న అధ్యాయాలన్నీ 31. అంటే రోజుకొక అధ్యాయం చొప్పున చదువుకుంటే పూర్తయిపోయే పుస్తకం సామెతలు నెలలో. కనుక 1వ తేదీ రాగానే సామెతలు మొదటి అధ్యాయం, 31 రాగానే ముగింపు, మరల 1కి మరలా 1వ అధ్యాయం. అంటే ఇలా బ్రతుకంతా కీర్తనల చుట్టూ, సామెతల చుట్టూ, కాస్త అవకాశం ఉంటే ప్రసంగి. ఇంకా అటు ముందుకెళ్ళటం కానీ ఇటు తర్వాత రావడం కానీ ఇది జరగదండి. ఇక మరి ఇక్కడ ఏమంటున్నారు పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలు ఏమంటున్నారు? ఇక్కడ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే ఈ 3 పుస్తకాలలో ఉన్నదే వాక్యమా? 66 పుస్తకాలలో ఉన్నదంతా వాక్యమా? 66 పుస్తకాలలో ఉన్నదంతా వాక్యం. ఇప్పుడు వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే 66 పుస్తకాలను గూర్చిన అనుభవ జ్ఞానం నీకు ఉండాలి. ఈ మధ్యకాలంలో చూడ క్రైస్తవ బోధకులు కూడా చాలా మంది వారి ముందు టైటిల్ పెట్టుకుంటున్నారు. ఏమని అంటే, పలానా ఆయన ప్రసంగి గ్రంథం స్పెషలిస్ట్ అని పెట్టుకుంటున్నాడు.
అంటే ఈయన ప్రసంగి గ్రంథం తప్ప మిగతా ఏ పుస్తకం గురించి నాకు తెలియదు. అది చూసి ఇంకొక ఆయన, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, అమ్మ ఆయన ప్రసంగి గ్రంథం స్పెసిస్ట్ అయితే మరి ఇప్పుడు నేను ఎందులో స్పెసిస్ట్ అవ్వాలి అని ఇంకొక ఆయన ప్రకటన గ్రంథంలో స్పెసిస్ట్ అని ఆయన బయలుదేరిపోయాడు. అసలు ఈ స్పెషలిస్టులు ఎక్కడుంటారు అంటే శరీరానికి సంబంధించిన వైద్యం చేసే ఈ వైద్యులు మనకు కనబడుతుంటారండి. ఒక ఆయన ఐ స్పెషలిస్టు, ఒక ఆయన స్కిన్ స్పెషలిస్టు, ఒక ఆయన కిడ్నీ స్పెషలిస్టు, ఒక ఆయన హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నట్టు ఈరోజు బైబిల్ 66 పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క స్పెషలిస్ట్ బయలుదేరిపోతున్నారు. నిజంగా బోధకుడు ఏదో ఒక పుస్తకంలో స్పెషలిస్ట్ అవ్వకూడదు, 66 పుస్తకాలలో అనుభవం ఉండాలి. కారణం ఏంటంటే ఒక పుస్తకం అన్నది మరొక పుస్తకానికి కనెక్ట్ అయ్యింది. నువ్వు ఒకే పుస్తకంలో ఆగిపోతే సారం నీకు అర్థమవదు. కారణం ఏంటంటే యెహోవా వాక్యం అంతా ఒక పుస్తకంలో దొరుకును అన్నాడా? అంటే యెషయా గ్రంథం మీకు తెలుసు కదా, 28:13 యెహోవా వాక్యం అంతా ఒకే చోట ఉందన్నాడా? కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నాడా? కొంత ఇచ్చట కొంత అచ్చట అన్నాడంటే అంతా ఒక పుస్తకంలో లేదనే కదా. మరి నువ్వు ఒకే పుస్తకంలో ఉంటే మిగతా పుస్తకంలో ఉన్నది నీకు ఎలా తెలియాలి? అంటే ఇలా స్పెషలిస్ట్ అని చెప్పుకుంటున్న వీళ్లకు బొత్తిగా బుర్ర పనిచేయటం లేదని మనకు అర్థమైపోయింది. అంటే బైబిల్ అసలు ఎలా రాయబడిందో, ఎలా చదవాలో, ఎలా చదివితే అర్థమవుతుందో అన్న ప్రాథమికమైన జ్ఞానం కూడా వీరికి లేదు, లేదన్నమాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బైబిల్ కలిగిన క్రైస్తవులంగా మనం దేవుడు మనకిచ్చిన ఈ 66 పుస్తకాలపై అవగాహన మనకు ఉండటం తప్పనిసరి. ఎవరున్నారు మరి 66 పుస్తకాలపై అవగాహన, 66 పుస్తకాలపై అనుభవంతో కూడుకున్న జ్ఞాని ఈ ప్రపంచంలో ఎవరు కనపడుతున్నారంటే ఒక జయశాలి గారు తప్ప ఎవరు కనిపించరండి. అందుకే చూడండి, మన బైబిల్ ఓపెన్స్ టైటిల్స్ ప్రపంచంలో ఎక్కడా కనపడమంటే మీకు అర్థమైపోవాలంటే మనం మాట్లాడుతున్న ప్రతి టైటిల్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న ఏ బైబిల్ కళాశాల కానీ, ఏ బైబిల్ విశ్వవిద్యాలయం కానీ, ఏ సంఘం కానీ, ఏ సంస్థ కానీ మనం వాడుతున్న టైటిల్ ఇప్పటివరకు ఎవరైనా వాడారా? ఎవ్వరూ లేదండి. అంటే బైబిల్లో ఉన్న సారం జయశాలి గారి ద్వారా బయటకు వచ్చింది. దాన్ని మనం అంతా ఈరోజు అనుభవిస్తున్నాం, దాన్ని మనం రుచి చూస్తున్నాం, దీన్ని ఈరోజు సమాజంలోనికి మనం తీసుకుని వెళ్ళిపోతున్నామండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో రాయబడిన చిన్న చిన్న విషయాలు కూడా ఈరోజు క్రైస్తవ్యానికి అర్థం కాకుండా పోయాయి. అందులో ఒకటే క్రీస్తు పట్టాభిషేకం అన్నది. ఇది తెలియని వరకు చాలా పెద్ద విషయం అది వరకు, కానీ బైబిల్ యూనివర్సిటీలో అది చాలా చిన్న విషయం అంటే. నిజంగా మన పాఠాలు సంబంధించిన సిలబస్ పేపర్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటి అసలు బైబిల్లో ఈ సంగతులు కూడా ఉంటాయా, బైబిల్ ఎలాంటి పాఠాలు కూడా ఉంటాయా అనుకుంటుంటారు. కానీ అవన్నీ బైబిల్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళకి అవన్నీ చాలా చిన్న చిన్న సంగతులు. మనకి చిన్నగా కనిపించిన వాళ్ళకి ఎలా కనపడుతుందో తెలుసంటే చాలా పెద్ద సంగతులండి వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు బైబిల్లో మనం చదువుతున్నటువంటి విధానం, మనం ఆలోచన చేస్తున్న కోణంలో వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదువుకున్నా కానీ ఆశీర్వాదాలు, వాగ్దానాలు అంతటితో ఆగిపోతారే తప్ప అంతకు మించి ఇంకా ముందుకు సాగరండి. అందుకే మీరు ఎవరి బైబిల్ చూడండి, అందరి బైబిల్ అండర్లైన్స్ బాగా చేసుకుంటారండి. ఎక్కడ చేసుకుంటారు? కీర్తన సామెతల్లో ఉన్నాయి, అండర్లైన్లో ఉంటాయి తప్ప మిగతా ఎక్కడ అండర్లైన్. అందులో క్రొత్త నిబంధనకి అసలు రారు, వచ్చిన సువార్తలతో ఆగిపోతారు, పత్రికల జోలికి అసలు వెళ్ళరు. చూసారు కదా, మీరు ఎవరినైనా మీరు చూడండి, యెహోవా రాకపోకల్లో కాపాడుతారని అండర్లైన్ చేసుకుంటారు. భయపడకము నేను నీకు తోడైందంటే అదే అండర్లైన్ చేసుకుంటారు. అడుగుడు మీకేవడం అది దానికి అండర్లైన్ చేస్తారు. వెదకంటే దొరుకుతుంది దానికి అండర్లైన్ చేస్తారు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే దీనికి అండర్లైన్ చేస్తారు. ఇంతేనండి. నిజంగానండి, ఇంటిని చూసి ఇల్లాలని చెప్పొచ్చు అంటుంటారండి లోకంలో. ఇంటిని చూసేట ఇల్లాలని చెప్పొచ్చు అంటుంటారు. అంటే అర్థం ఏంటంటే ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ అవి ఉండవలసిన చోట ఉన్నాయి అంటే ఆ ఇంట్లో ఆ ఇల్లాలు మంచి పనిమంతురాలు అని. ఇల్లును చూడగానే పనిమంతురాలో సోమరిపోతు అన్నది మనం ఎలా గుర్తుపట్టగలమో బైబిల్ను చూడగానే వీళ్ళ భక్తి లాంటిది కూడా చెప్పొచ్చు అనమాట. అర్థమైందంటే ఇంట్లోకి వెళ్ళిపోగానే వంటగదిలో ఉన్నాయని వరండాలో ఉండి, వరండాలో ఉన్నాయని బెడ్రూమ్లో ఇలా ఉన్నాయని కూడా అంత చిల్లర అంతా కూడా ఇలా అలా ఉండేసరికి అండి ఆహా భలే పనిమంతురాలండి అనుకుంటాం. అంటే అంత బద్ధకస్తురాలన్నమాట. అంటే ఇంట్లో ఇక్కడున్న పనిముట్టు తీసి మరొక చోట పట్టడానికి కూడా బద్ధకం అన్నమాట.
అంటే సోమరిపోతురాలు బద్ధకస్తురాలని మనం ఎలా అనుకుంటుంటామో ఇల్లుని చూడగానే, అంటే వాళ్ళు ఎవరి బైబిల్ అని మీరు చూడండి, ఎవరి బైబిల్ మీరు తిరగేసినా, ఎవరి బైబిల్ మీరు చూసినా ఆ బైబిల్ ఇప్పటి వరకు చెప్పిన వాక్యాల దగ్గర తప్ప అండర్లైన్ ఇంకెక్కడా ఉండవండి, ఇంకెక్కడా ఉండవు. కారణం ఏంటంటే ఇంకా అదే వారికి ప్రపంచం, అదే వారికి లోకం, ఇక అవి తప్ప వాళ్ళకి బైబిల్ ఇంకేవీ కనబడవండి. అంటే వాళ్ళ భక్తి అంతా కూడా లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది తప్ప ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆలోచనలు అసలు ఆ భక్తే వీరికి అర్థం కాకుండా పోయిందండి. అందుకే ప్రేమ దేవుడు పిల్లలు ఈరోజు మనం ఆలోచించేద్దాం. క్రీస్తు పట్టాభిషేకం అంటున్నాం. అసలు క్రీస్తుకు ఎలా జరిగింది అభిషేకం? ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఆయన ఎలా రాజుగా పరిగణించబడ్డాడు? ఈ విషయాలన్నీ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు కూడా చాలా సంఘాలలో ఉన్న ఒక అపోహ, ఒక ఆలోచన ఏంటంటే ఇప్పటికీ యేసుక్రీస్తును రాజుగా వాళ్ళు అంగీకరించడం లేదంటే. ఎందుకంటే మరి వాళ్ళ పాటలు మనం వింటున్నప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటంటే యేసు రాజుగా వచ్చాడని పాడుకోవటం లేదు, రాజుగా వస్తాడని పాడుకుంటున్నారు కదండి. యేసు రాజుగా వచ్చాడు అని పాట కాదు, యేసు రాజుగా రాబోతున్నాడు అనేది పాట. అందుకే యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజాతి రాజా రావయ్య రాజ్యమేళ రా అంటున్నారు. అంటే వీళ్ళ భావన, వీళ్ళ ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు ఇంకా రాజుగా రాలేదని, ఆయన రాజుగా రాబోతున్నాడని, రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని, రాజ్యాన్ని ఆయన పరిపాలన చేస్తాడని, ఆ తర్వాత రాజ్యాన్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతాడని, అంటే ఇది జరగబోతుంది అన్న ఆలోచనల మధ్యన ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో 190% పైగా ఇదే ఆలోచనలతో ఉన్నారంటే యేసు రాజు కాదు అని. ఇప్పుడు యేసుక్రీస్తునే మనం అడిగితే, మనం అడగక ముందే ఒకనాడు ఒక ఆయన అడిగేశాడు, ఆయన పిలాతు అంటే. మనం అడగక ముందే అడిగేశాడు ఆయన. ఏమని అడిగాడో దానికి ఆయన ఎలాంటి సమాధానం చెబుతున్నాడో బైబిల్లో ఒకసారి మీరు చూడగలిగితే, యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనాన్ని మీరు చూడగలిగితే ప్రియులారా, అందుకు పిలాతు అంటున్నాడు యేసుక్రీస్తుతో, నీవు రాజువా అని ఆయన అడిగాడటండి యేసుక్రీస్తు. అందుకు ఏమంటున్నాడు, నీవు అన్నట్లు నేను రాజునే అన్నాడా? ప్రస్తుతానికి కాదు, మరలా రెండో మారు వస్తాను అని అంటున్నాడు. నీవు రాజువా అని పిలాతు అడిగిన ప్రశ్నకు యేసిస్తున్న సమాధానం, నేను రాజునే అంటున్నాడా, రాజుగా వస్తాను అన్నాడా? నీవు రాజువా అని అడిగితే, నీవన్నట్టు నేను రాజునే, ఇందులో ఇంక అనుమానం ఏమీ లేదు. నువ్వు అనుమానించకు పిలాతు, నేను రాజునే అన్నాడండి ఆయన. అంటే యేసుక్రీస్తే స్వయంగా నేను రాజును అన్న తర్వాత రాజుగా వచ్చుచున్నాడని ఎవడో పనికి మాలిన వాడు పాట రాస్తే అది ఎలా పాడుకుంటున్నారండి? మీకు అర్థమైందండి? ఇప్పుడు యేసు నేను రాజునే అన్నాడు కదా, నేను రాజునే ఆయనంటే రాజుగా వచ్చుచున్నాడు అని ఎవరో రాస్తే అది నిజమని పాడుకుంటున్నారంటే వీళ్ళంతా ఎక్కడున్నారు చెప్పండి బైబిల్లో? అసలు రాజుగా రాబోతున్నాడన్నది నిజమైతే ఇప్పుడు యేసు అన్న ఈ మాట సంగతి ఏంటి మరి? అంటే యేసు చెప్పిన మాట ఈ మాట అబద్ధం అయిపోవాలా? లేదండి, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. ఒకనాడు యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశం నుంచి జ్ఞానులు బయలుదేరి యెరూషలేములో ఉన్న హేరోదు రాజు యొద్దకు వెళ్లి హేరోదు రాజు ముందు నిలవబడి ఆ రోజు హేరోదును అడిగిన ప్రశ్న కూడా మనకు తెలుసండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే యేసు రాజేనా? రాజైనా యేసు రాజే. అలా అయితే రాజు అవ్వాలంటేనండి మరి ఆయనకు అభిషేకం జరగాల కదండి. ఎందుకంటే యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే అని ఆ రోజు పిలాతుతో అన్నాడు. ఆ తర్వాత ఆ రోజు జ్ఞానులు కూడా హేరోదుతో యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అడిగారు. ఈ మాటలను బట్టండి యేసుక్రీస్తు రాజు అని మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకా అనుమానం లేకుండా నిర్ధారించుకోగలిగితే, రాజు అయితే రాజుకు ఏం జరగాలి మరి? అభిషేకం జరగాలి. అంటే ఇప్పుడు యేసు నేను రాజుని అన్నాడంటే తప్పనిసరిగా ఆయనకి ఏం జరిగిపోయిందన్నమాట? అభిషేకం
జరిగింది. నేను రాజునని యేసన్న మాటను బట్టి యేసుకు పట్టాభిషేకం జరిగిపోయిందన్నమాట. అలా అయితే ఎప్పుడు జరిగింది, ఎవరు జరిగించారు, ఎలా జరిగించారు? ప్రశ్నలు కదండి ఇవన్నీ. రైట్. ఇప్పుడు ఇవన్నీ యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రశ్నలండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా రాజయ్యాడో అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్న మనం ఇంతలోనే పేతురు గారు మన గురించి కూడా ఒక విషయం రాశారండి. ఆయన మన గురించి రాస్తూ మనల్ని ఏమన్నాడో ఒకసారి అది కూడా మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అన్నాడు. యేసే ఎలా రాజయ్యాడో అన్న విషయాన్ని అర్థం కాక సతమతమవుతున్న మనకి ఇప్పుడు పేతురు గారు మన గురించి కూడా మాట్లాడుతూ మనల్ని కూడా ఏమంటున్నాడు ఆయన? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే ఆఖరికి మనల్ని కూడా ఏమంటున్నాడండి పేతురు గారు ఇక్కడ? మనల్ని కూడా ఏమన్నాడు? రాజులే. అంటే మీరు కూడా రాజులే, మనమంతా రాజులే. అలా అయితే మరి మనకెప్పుడు జరిగింది అభిషేకం? మనకెవరు జరిగించారు పట్టాభిషేకం? అంతే కదండి. ఇప్పుడు రాజవ్వాలంటే అభిషేకం జరగాలి, రాజవ్వాలంటే పట్టాభిషేకం చేయబడాలి. మరి పట్టాభిషేకం జరిగితేనే, అభిషేకం జరిగితేనే రాజు అయితే, యేసు నేను రాజు అని పిలాతుతో అన్నాడంటే ఆయనకు అభిషేకం జరిగిపోయిందన్నమాట. జరిగింది గనకనే ఆయన రాజు అన్నాడు. ఇప్పుడు పేతురు గారు మన గురించి మాట్లాడుతూ కూడా మనలందరినీ రాజులు అన్నాడంటే అంటే మనందరికి కూడా ఏం జరిగిపోయిందన్నమాట? ఇప్పుడు అభిషేకం జరిగింది. మనకి ఎలా జరిగింది మరి? అంటే మనకి ఎలా జరిగిందో అన్న సంగతి మనకు అర్థం అవ్వాలంటే ముందు అసలు యేసుకి ఎలా జరిగిందో తెలియాలండి. ముందు యేసుకి ఎలా జరిగిందో తెలియాలి. యేసుకు ఎలా అభిషేకం జరిగిందో, ఆయనకు ఎలా జరిగిందో పట్టాభిషేకం అన్న సంగతి మనకు అర్థమైతే ఆ తర్వాత మనకు ఎలా జరిగిందో అన్న సంగతి మనకు ఈజీగా అర్థమైపోద్ది. కానీ ఒకటి, మనల్ని రాజులు అన్నాడంటే అంటే మనకు కూడా ఆల్రెడీ మనకు కూడా ఏం జరిగిపోయింది? అభిషేకం జరిగిపోయిందని ఇందులో అనుమానం లేదు. కాకపోతే ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఏది అభిషేకం అన్నది కాస్త మనం ఆలోచనలో పడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు అర్థం కాని పరిస్థితుల్లో జరిగింది, అది మాత్రం నిజం. కానీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏది ఇంతకు అభిషేకం అన్న సంగతి మనకు కాస్త అర్థం కావట్లేదు. కానీ యేసు అన్నాడు నేను రాజుని అన్నాడంటే ఆయనకి తప్పనిసరిగా అభిషేకం జరిగిపోయింది. యేసు అభిషేకాన్ని ఆలోచన చేయడానికి ముందు ఒక్కసారి పాత నిబంధనలను కూడా వెళదామండి. ఎందుకంటే పాత నిబంధనలో అభిషేక పద్ధతులు, అభిషేక విధానాలు, వాటిని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే మొట్టమొదటగా ఇశ్రాయేలీలపై రాజుగా ఎంపిక చేయబడిన, రాజుగా నియమించబడిన వ్యక్తి సౌలు అన్న సంగతి మనకు తెలుసు. అప్పటి వరకు ఇశ్రాయేలీలకు రాజు లేడు. మరి అప్పటి వరకు ఇశ్రాయేలీల పరిపాలన బాధ్యతలు ఎవరు తీసుకున్నారో తెలుసా? దేవుడే తీసుకున్నాడంటే. దేవుడు పరిపాలన అండి ఇశ్రాయేలీలదే. నిజంగా దేవుడి పరిపాలన అంటే ఎంత బాగుంటుందో మీరు ఊహించండి. దేవుడి పరిపాలన స్వర్ణయుగం అండి. ఆయన పరిపాలనలో మంచి పంటలు, ఆకలి లేదు, కష్టాలు, బాధలు, శ్రమలు ఏమీ లేకుండగా అన్ని విషయాల్లో దేవుడు ఇశ్రాయేలీలకు అన్ని సమకూర్చాడు, అంతా చేశాడండి. కానీ ఇశ్రాయేలుకు ఉన్న అలవాటు ఏంటంటే తిన్నగా ఉండరు. ఇశ్రాయేలుకు ఉన్న అలవాటు ఏంటంటే ఇశ్రాయేలీలు ఏది చూస్తే అది కావాలనుకుంటారు, ఎవరు చూస్తే వారిలా మారిపోవాలనుకుంటారు. ఇశ్రాయేలులో ఉన్న బలహీనత అండి అది. అందుకే దేవుడు వారిపైన అధిపతిగా, రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. దేవుడు క్రింద ఇక్కడ ప్రవక్తలను, న్యాయాధిపతులను పెట్టాడు. దేవుడు వారి ద్వారా తన పరిపాలన ఇశ్రాయేలు మధ్య జరిగిస్తుండగా ఈ ఇశ్రాయేలు చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూశారు. చూసి ఒకనాడు సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలంలో సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏమని? అయ్యా, చుట్టూ ఉన్నటువంటి ప్రజలను రాజుల పరిపాలన చేస్తుంటే ఇక్కడ మీరు పరిపాలించడం ఏం బాగుంది, మాకు కూడా ఎవరి పరిపాలన కావాలి? రాజు పరిపాలన కావాలి అన్నప్పుడు సమూయేలు బాధపడ్డాడని చాలా.
బాధపడి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడితో మొరపెడుతున్నాడు, అయ్యా ప్రభువా, ఏంటి ఇశ్రాయేలు పరిస్థితి? వీళ్లకు మీ పరిపాలన వద్దట, రాజు పరిపాలన కావాలట, వీరుడు ఒకటి రాజుగా నియమించమని గోల చేస్తున్నారు అన్నప్పుడు దేవుడే స్వయంగా సమూయేలుతో, నాయన సమూయేలు, నువ్వెందుకంత బాధపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నన్ను వద్దనుకుంటున్నారు, వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు, నా పరిపాలన వద్దనుకుంటున్నారు. నా పరిపాలన వద్దనుకుంటున్న ఈ ప్రజలు ఆ తర్వాత ఎన్ని కష్టాల్లోనికి వెళ్ళిపోతారో వాళ్ళకి తెలియాలి. వాళ్ళు బాధపడాలయ్యా, నువ్వు బాధపడకు అన్నాడు. ఓకే, ఇప్పుడు వారి పైన ఎంతైనా రాజు కావాలి కదా, మరి ఇప్పుడు రాజుగా ఒక వ్యక్తిని ఎంపిక చేయాలి కదా. ఓకే, అలా అయితే నేను చెబుతున్నాను, నువ్వు వెళ్ళు, దిగో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించి ఇశ్రాయేలు మీద నువ్వు రాజుగా నియమించు అని సమూయేలుతో దేవుడు చెప్పిన మాట చొప్పున సమూయేలు బయలుదేరి వెళ్తున్నాడు సౌలు దగ్గరకు. ఎలా అతన్ని రాజుగా అభిషేకించాడో ఆ విధానాన్ని ఒక్కసారి మీ బైబిల్లో మీరు చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అన్నాడంటే. అధిపతి అంటే ఏంటంటే రాజు, అధిపతి అంటే రాజు అని అర్థం. నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు. తన స్వాస్థ్యం ఏంటి? ఆయన స్వాస్థ్యం ఏంటి? ఆయన స్వాస్థ్యం ఆయన కుమారులు. ఎవరు ఆయన కుమారులు? ఇశ్రాయేలీలు. అంటే ఆయన కుమారులైనా ఆయన పిల్లలైనా ఇశ్రాయేలీలు ఆయన స్వాస్థ్యం అయితే వారి మీద సౌలును ఎలా చేశాడట? అధిపతిగా నియమించాడట. అధిపతివి ఈ రోజు నుంచి వారిపైన అధిపతి అనటానికి ముందు దేవుడు ఏం జరిగించాడు? సూచనగా సమూయేలు చేత అభిషేకం. ఎలా జరిగింది? ముందుగానే సమూయేలు తన వెంట తీసుకుని వెళ్ళిన తైలపు బుడ్డి తీశాడు. ఆ తైలపు బుడ్డిలో ఉన్న తైలాన్ని ఆ సౌలు తల మీద పోసేశాడు. తైలాభిషేకం జరిగిపోయింది. తైలాభిషేకం జరిగింది. ఆ అభిషేకం జరిగిన ఆ క్షణము నుంచి సమూయేలు చెప్తున్నాడు, ఈ క్షణము నుంచి నువ్వు ఆయన స్వాస్థ్యము మీద అధిపతివి, నువ్వు రాజు అయ్యావు. అంటే రాజు అవ్వడానికి ముందు ఇక్కడ ఏం జరిగింది? సౌలుకు అభిషేకం జరిగింది. అభిషేకం జరిగింది, రాజయ్యాడు, ఇశ్రాయేలు పరిపాలన ప్రారంభించాడు. 40 ఏళ్లు గడిచిపోయాయి. ఇలా 40 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఈ సౌలు దేవుడికి మిగిల్చింది బాధ, వేదన, కన్నీళ్ళేనంటే. సౌలు 40 ఏళ్ల పరిపాలనలో దేవుడికి ఆనందం ఏమీ లేదు, బాధపడ్డాడు. ఎంత బాధలోకి వెళ్ళిపోయాడంటే, అసలు ఈ సౌలుని ఎందుకు నేను రాజుగా చేశాను అని సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపపడ్డట్టుగా మనం చూస్తుంటాం. ఇక లేదు, ఇక చాలు, 40 ఏళ్ళు ఎక్కువైపోయింది కనుక ఇతన్ని తొలగించేసే నిర్ణయానికి దేవుడే వచ్చేశాడు. మరి ఇతన్ని ఇప్పుడు తొలగించేస్తే ఇతని స్థానంలో మరలా ఎవరిని రాజుగా నేను ఎంపిక చేయాలి అన్న ఆలోచనల మధ్య మరలా దేవుడు ఇశ్రాయేలుల కుటుంబాలన్నింటినీ దేవుడు పరీక్షించగా ఆయన దృష్టి ఆ యొక్క బెత్లెహేములో ఉన్న యెష్షయి ఇంటిపై పడిందండి. ఇశ్రాయేలు అనగానే 12 గోత్రాలు, 12 గోత్రాలలో ఎన్నో కుటుంబాలు. ఆ కుటుంబాలలో దేవుని దృష్టి అన్నది కేవలం ఒక కుటుంబంపై పడింది. ఆ ఒక కుటుంబమే యెష్షయి కుటుంబం. ఎక్కడున్నారు ఈ కుటుంబం? బెత్లెహేములో ఉన్నారంటే. ఇక వెంటనే దేవుడు మరలా సమూయేలు దగ్గరికి వచ్చాడు. వచ్చి సమూయేలుతో చెప్తున్నాడు, నాయన సమూయేలు నువ్వు బయలుదేరి వెళ్ళిపోవాలి మరలా అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు, సౌలును తొలగించేసి సౌలుకు బదులుగా సౌలు స్థానంలో నేను యెష్షయి కుమారులలో ఒకడిని నేను రాజుగా చెయ్యాలి అనుకున్నాను కనుక నువ్వు వెళ్ళి మళ్ళా ఆ వ్యక్తిని ఏం చేయాలి? అభిషేకించాలి అన్నాడు. అనగానే దేవుడు ఆజ్ఞ చొప్పున దేవుడు మాట ప్రకారంగా ఇప్పుడు మరలా సమూయేలు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? బెత్లెహేముకు. అదే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, అదే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వచ్చెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడిపోయారటంటే.
చూసండి, ఆ ఊరి పెద్దలట సమూయేలు రాకకు భయపడిపోయారట. అంటే పాత నిబంధన కాలంలో ప్రవక్త వస్తున్నాడంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా భయపడిపోయేవారంటే. నిజమండి. బెత్లెహేములో అడుగు పెట్టాడో లేదో సమూయేలును చూడగానే ఆ ఊరిలో ఉన్న పెద్దలందరూ కూడా ఏమైపోయారట? భయపడిపోయారటంటే. ఎందుకండి అంత భయం? వచ్చేది ఎవరు? ప్రవక్త. అంటే ప్రవక్త అంటే ఎంత భయం ఉందో చూడండి. ఆ రోజు ప్రవక్త అంటే ఊరిలో ఉన్న పెద్దలకు ఎంత భయం. ఈరోజు పాస్టర్ అంటే ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా భయపడతారంటే? ఊరిలో ఉన్న వాళ్ళు ఎందుకంటే కాసేపు పక్కనే పట్టండి. ఇంతకు సంఘంలో ఉన్న వాళ్ళు భయపడతారా? సంఘంలో ఉన్నవారంటేనే పాస్టర్ గారికి భయం. ఎందుకంటేనండి పాపం పాస్టర్ గారు ఏవైనా కీలుబొమ్మ, అధికారాలను ఎవరి చేతిలో ఉంటాయి? సంఘ పెద్దలు. ఏ పని చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? పాస్టర్ గారు. పెద్దల పర్మిషన్ లేకుండా ఏ పని చేయడానికి వీల్లేదు. అంటే ఆఖరికి తుమ్మాలన్నా, దగ్గాలన్నా, కక్కాలన్నా ఎవరు పర్మిషన్ అనమాట? పెద్దలు. పెద్దలకి తెలియకుండా ఏ పనైనా చేశాడా తెల్లవారేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో ఉంటాయి. తెలిసాడా? ఈరోజు పాస్టర్ అంటే కేవలం అంటే బొమ్మ, కీలుబొమ్మ అనమాట. అంతే. సంఘ పెద్దల చేతిలో ఇతను ఒక బొమ్మ, ఆట వస్తువులా మారిపోయాడండి. అలా ఉండకూడదండి. ఏమండి, ఒకనాడు ప్రవక్త బెత్లెహేములో అడుగు పెట్టగానే ఆ ఊరిలో ఉన్న పెద్దలంతా భయపడిపోతున్నారు. చూసారా? పాస్టర్ అంటే అందరికీ భయం ఉండాలి కానీ అందరంటే పాస్టర్కి భయపడదండి. ఏనేం పాస్టర్ అండి మీరు ఆలోచించండి అసలు. అంటే యేసుక్రీస్తు అంటే ప్రధాన యాజకులకు భయం, యేసుక్రీస్తు అంటే శాస్త్రులకు భయం, యేసుక్రీస్తు అంటే పరిచయులకు భయం, యేసుక్రీస్తు అంటే ఆ రోజు అధికారులకు కూడా భయం అంటే. చూసారా? యేసుక్రీస్తు అంటే అందరికి భయం తప్ప ఏమంటే యేసుక్రీస్తు మాత్రం ఎవరికైనా భయపడ్డట్టుగా మీరు బైబిల్ చూపించగలరా? యేసు ఎవరికైనా భయపడినట్టుగా మీరు చూపించగలరా? ప్రవక్త ఎవరికైనా భయపడ్డట్టుగా కానీ, యేసు ఎవరికైనా భయపడినట్టుగా కానీ, అపోస్తలులు ఎవరికైనా భయపడినట్టుగా మీరు బైబిల్లో చూపించగలరా? లేదంటే లేదు. అందరికీ కూడా ప్రవక్తలంటే భయం, అందరికీ యేసంటే భయం, అందరికీ అపోస్తలంటే భయం. ఈరోజు జయశాల గారంటే అందరికీ భయం, ఎవరన్నా జయశాల గారికి భయం లేదు. చూసారా? జయశాల గారంటేనే అందరికీ భయం, కానీ ఎవరన్నా ఆయనకు భయం లేదు. చూసారా? ప్రవక్తలు, అపోస్తలు, యేసుక్రీస్తు వారి వారసత్వంగా వచ్చిన వాడే, వాళ్ళ వారసుడే జయశాల శ్రీ పీడి సుందరరావు గారని చెప్పటానికి ఎప్పుడూ గర్వపడుతుంటామండి. ఒకప్పుడు ప్రవక్తలలో, ఒకప్పుడు యేసులో, ఆ తర్వాత అపోస్తలులో ఉన్న లక్షణాలండి ఈరోజు పుణికి పుచ్చుకున్నవాడిగా మన కళ్ళ ముందు కనపడుతున్నాడండి జయశాల గారు. నిజంగా ప్రవక్త అతనంటే భయపడాలి తప్ప ఊరి పెద్దలంటే ప్రవక్త భయపడ్డాడు. ఎందుకంటే ప్రవక్త వచ్చాడంటే ఒకటే, ఆశీర్వదించడానికైనా రావాలి, లేదంటే శపించడానికైనా రావాలి. అది భయం. ఎందుకు ఇప్పుడు బెత్లెహేములో అడుగు పట్టగానే ఊర్లో ఉన్న పెద్దవాళ్ళంతా లేచి నిలబడిపోయారు. ఎందుకు? ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాడో తెలియదు సమూయేలు, శాపాన్ని తీసుకొస్తున్నాడో తెలియదు. భయం కదా మరి. అందుకే అడుగుతున్నారట ఊర్లో పెద్దలు, వెంటనే ఎంట్రాగానే అడుగుతున్నారట సమూయేలు. ఏమడుగుతున్నారు చూడండి. ఏమంటే సమూయేలు గారు సమాధానంగానే వస్తున్నారా? సమూయేలు గారు మీరు సమాధానంగానే వస్తున్నారా? శాపాన్ని ఏమైనా తీసుకొస్తున్నారా అనగానే అప్పుడు సమూయేలు అంటున్నాడట, ఏమని? సమాధానముగానే వచ్చుచున్నాను, మీరేం కంగారు అవ్వకండి, ప్రాబ్లం ఏం లేదు, భయపడకండి, సమాధానముగానే వచ్చుచున్నాను కనుక మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ఇక ప్రారంభమైందండి, సెలక్షన్ ప్రారంభమైపోయింది. అందులో ముందుగా ఎవరు వచ్చారటండి? యెషయ కుమారులలో పెద్దవాడు ఏలీయాబు ముందుగా వచ్చేసాడట. ఏలీయాబు వచ్చి సమూయేలు ముందు నిలవబడ్డాడు. ఏలీయాబును చూడగానే వెంటనే సమూయేలు ఏమనుకుంటున్నాడు తన మనసులో చూడండి. ఇప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. అంటే ఏలీయాబును చూడగానే సమూయేలు కంగారైపోతున్నాడు. అంటే ఏలీయాబును చూడగానే సమూయేలు అనుకుంటున్నాడు, ఇతనే యెహోవా అభిషేకించబోయేది అనుకున్నాడట. ఎందుకు సమూయేలు అంత తొందరగా కమిట్ అయిపోయాడు? ఎందుకు అంత త్వరగా అతన్ని అభిషేకించాలన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు అంటే,
ఏమంటే ఏలియాబు రూపం అది మామూలు రూపం కాదండి. మన భాషలో అండి మనం అంటుంటాం ఆజానుభావుడు అండి అంటుంటాం చూసారా. అంటే మంచి ఎత్తు, మంచి పర్సనాలిటీ, ఎత్తుకు పర్సనాలిటీకి తగిన అందం, మంచి అందగాడు, మంచి ఫిజిక్, మంచి హ్యాండ్సమ్ అన్నమాట. చూసారా. అంటే ఏలియాబును చూడగానేనండి ఇంకా వెంటనే సమూయేలు అనుకున్నాడట, మంచి ఎత్తుంది, మంచి రూపం ఉంది, మంచి అందం ఉంది, కనుక ఇక దేవుడు అభిషేకించాలనుకున్నది ఇతన్నే అనుకుని అభిషేకించటానికి తొందరపడిపోతున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు కలగజేసుకున్నాడు. అప్పుడు మరలా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, సమూయేలు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. అంటే ఇప్పుడు దేని లక్ష్య పెట్టాడన్నమాట సమూయేలు? అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టాడు. ఇప్పుడు సమూయేలును పంపింది మిలిటరీ సెలక్షన్ కోసం పంపించాడా, లేదంటే పోలీస్ సెలక్షన్ కోసం పంపించాడా? ఎందుకంటే ఈ మిలిటరీ సెలక్షన్స్ అయినా కానివ్వండి, పోలీస్ సెలక్షన్స్ అయినా కానివ్వండి, ఉండవలసినవి అవేనండి. మంచి ఎత్తు ఉండాలంటాడు, మంచి ఫిజిక్ అన్నమాట. అంతే కదండి. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని తీసుకుంటారండి ఆర్మీలో, కాలు సరిగా లేని వాళ్ళని తీసుకుంటారండి పోలీస్ జాబ్కి. లేదంటే మంచి హైట్ ఉండాలి, హైట్ తగిన పర్సనాలిటీ ఉండాలి. గాలి తీసుకుంటే చెస్ట్ ఇంత ఉండాలట, గాలి లోపలికి పిలిస్తే ఇంత ఉండాలట. చూసారంటే రాయి విసిరితే అంత దూరంలో పడాలట, వీడు దూకితే అంత దూరంలో పోయి పడిపోవాలట, అంత ఎత్తు నుంచి దూకాలట. ఏంటి ఇవన్నీ కూడా? అంటే ఇవన్నీ కూడానండి పోలీస్ సెలక్షన్లో, ఆర్మీ సెలక్షన్లో ఇవన్నీ ఉండాలంటే వాడికి మంచి ఫిజిక్ ఉండాలన్నమాట, మంచి పర్సనాలిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సమూయేలును పంపింది ఎవరికి? రాజు సెలక్షన్ కోసం పంపించాడు. అంటే ఇశ్రాయేలీలపై రాజుగా ఉండి ఇశ్రాయేలీలందరినీ కంటికి రెప్పలా కాపాడగలిగిన వ్యక్తి కోసం పంపించాడు. అందులో ఏలియాబును చూశాడు. ఏలియాబును చూడగానే అతని ఎత్తు, అతని రూపం ఇతన్ని ఆకర్షించింది. ఎత్తు రూపం ఆకర్షించింది. ఎందుకంటేనండి మనిషికి మొట్టమొదటిగా కనిపించేది పై రూపమే కదండి. ఆ తర్వాత కొంతకాలం అతనితో పాటు ఉంటే కదా అతని అసలు స్వరూపం బయటపడదు. అంటే మొట్టమొదటిగా మనం చూడగానే మనకు కనిపించే రూపం ఏంటి? అంత పై రూపమే. అందుకే చాలా మంది అంటుంటారు చూడగానే ప్రేమలో పడిపోయానంట అంటుంటారు. దానికి ఇంగ్లీష్లో పెట్టిన సామెత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట. అంటే తొలిచూపులోని ఎందులో పడిపోయాడట? తొలిచూపులోని ప్రేమలో పడిపోయాడంటే ఇప్పుడు అంత బలహీనుడు అనమాట. అప్పటి వరకు ప్రేమలో పడ్డట్టుగా అర్థమవుతుంది. ఆ తర్వాత కొంతకాలాన్ని పడ్డది మహా అగాధములు అన్న సంగతి తర్వాత అర్థం కాదు. అప్పటి వరకు ప్రేమే అది. ఆ ప్రేమ అలా కొంతకాలం కంటిన్యూ అయిపోతే ఆ రోజు నేను పడ్డది ప్రేమలో కాదు, ఇంత అగాధం అన్న సంగతి ఇప్పుడు కానీ నాకు తెలియలేదు అనుకుంటాడు. ఆయన చూడగానే ఏమర్థం అవుతుంది మనుషుల మనస్తత్వాలు? నేను పెద్ద సైకాలజిస్టువా? చూడగానే ప్రేమలో పడిపోయి నీకు ఏం తెలిసిందే? ఎందుకు పెళ్లి చూపులప్పుడు కూడా అబ్బాయిని అమ్మాయిని ఎదురెదురుగా కూర్చోబెడతారు, చూసుకోండి అంటారు. ఏం చూసుకుంటారు? అలా మొహాలు చూసుకోవాలి. ఆ మొహాలు చూసుకుంటే ఏం తెలిసిపోద్ది? మళ్ళీ దానికి పెట్టిన పేర్లు పెళ్లి చూపులట. అట్ని పెళ్లి చూపులు అంటాం కన్నా పై చూపులంటే బాగుంటాయి. అంతే కదండి. అందుకే ఆ క్షణంలో అమ్మాయి అబ్బాయికి ఎక్కడ నచ్చకుండా పోతుందేమోనని అమ్మాయి తరపు వాళ్ళు పడే ఆరాటం అంతా ఇంత కాదండి. అమ్మాయికి అప్పటి వరకు లేనివి పక్క వాళ్ళని అడిగి తీసుకొచ్చి అమ్మాయి మెడలో దిగబెట్టి మరీ కూర్చోబెడతారు. ఎందుకు? వస్తున్నాడు, వాడికి నువ్వు చూడగానే నచ్చాలి. నువ్వు నచ్చకపోయినా పర్వాలేదమ్మా, నీ మెల్ల ఉన్నాయి చూసినా వాడు చేసుకోవాలి నిన్ను. అంతే కదండి. అందం అన్నది శరీరంపై ధరించుకునే వాటి వలన వస్తుంది అనుకుంటే పొరపాటు. ఎందుకు? పెళ్లి చూపులు అనగానే ఒక ప్రత్యేకమైన తరహాలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి పెళ్లి చూపులు అంటుంటారు. అప్పటి వరకు వాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, ముందోళ్ళనో వెనకోళ్ళనో ప్రక్క వాళ్ళను అడిగి తీసుకుని వచ్చి మెడలో వేస్తారు, చేతులు తొడిగేస్తుంటారు. ఏమండి ఎందుకంత ఆరాటం? కారణం ఏంటంటే అబ్బాయి చూడగానే మనసు పాడు చేసుకోవాలి, చూడగానే మనసు పారేసుకోవాలి మీద. అంతే. ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. అంటే తొలిచూపులోనే ఇష్టపడాలన్నమాట. ఇక్కడ కూడా అంటే సమూయేలు చూశాడంటే చూడగానేనండి అతని ఎత్తు, అతని రూపానికి సమూయేలు కూడానండి ఫ్లాట్ అయిపోయాడట. ఇక ఇతనే అనుకున్నాడు. ఇక తీయబోతున్నాడు తైలం బుడ్డి, తైలాన్ని తన మీద కుమ్మరించబోతున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆయన సమూయేలు ఎందుకంత కంగారు అవుతున్నావు? వద్దు,
మనుషులు చూసినట్టుగా అతని ఎత్తును అతని రూపమును నీవు లక్ష్య పెట్టకము. ఇదంతా మనుషులయ్య లక్ష్య పెట్టేది. మనుషులు లక్ష్య పెట్టేది ఎత్తును రూపాన్ని లక్ష్య పెడతారు. మనుషులు ఎత్తును రూపాన్ని లక్ష్య పెడతారు, అంతే కదండి. ప్రతి ఒక్కరూ చూసేది పై రూపాన్ని చూస్తారు. కానీ నిజంగాండి దేవుడే ఒకవేళ పై రూపాన్ని చూసేవాడని ఒకవేళ మీరు అనుకుంటేనండి, అసలు మనలో ఎవరూ సరిగా పరలోకం వెళ్ళలేవండి. ఎవరు వెళ్తారంటే మిస్ యూనివర్సులు వెళ్తారు, మిస్ ఇండియాలు వెళ్తారు, అంతే కదండి. మిస్ వరల్డ్ వాళ్ళే వెళ్ళిపోతారు. అని అర్థమైంది. వీళ్ళే కదా మరి అందగత్తెలు, వీళ్ళే కదా అందంగా ఉన్నవాళ్ళు. దేవుడు ఒకవేళ పై రూపాన్ని చూసి పరలోకాన్ని ఇస్తాడు అనుకుంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? మనం వెళ్ళగలమంటారా? లేదండి. కనుక నువ్వు పై రూపానికి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. నల్లగా ఉన్నానని బాధపడద్దు, శ్యామల ఛాయని బాధపడద్దు, అలానే తెల్లగా ఉన్నానని పొంగిపోకు. ఎందుకంటే అందమే మోసం అన్నాడు ఆయన. నీకు వివేకము లేకుండగా, నీకు వివేకము లేనప్పుడట, వివేకము లేనప్పుడు నువ్వు ఎంత సుందరంగా ఉన్నా నిన్ను తీసుకుని వెళ్ళి దేంతో పోల్చి మాట్లాడాడు ఆయన? పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది అన్నాడండి ఆయన. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు పంది వంటిదని కూడా అనలేదండి. ఆ బంగారాన్ని తీసుకుని పంది ముక్కుకు పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? చూసారా? ఏం లేదు, నీకు వివేకం లేదు. వివేకం లేదు. వివేకం లేనప్పుడు ఎంత అందం ఉంటాయంటే చాలా మంది అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు. దేవుడిచ్చిన అందం చాలేదని మళ్ళా బ్యూటీ పార్లర్లకు వెళ్ళిపోయి మళ్ళా ప్రత్యేకంగా ఏదో మేకప్ వేసుకో, బాగా చేయించుకో మేకప్. ఆ తర్వాత ఏదో ఒక రోజు మొత్తానికి ప్యాకప్ అయిపోతావు నీ మేకప్ సామాగ్రితో పాటు. అప్పుడు లోపల జరుగుతుంది అసలు మేకప్ నీకు ఇప్పుడు లోపల. ఆ తర్వాత లోపల కొద్ది రోజులకు పురుగులన్నీ వచ్చి శరీరం మీద పడి మొత్తాన్ని కులపొడి చేసి మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయి. ఆఖరికి మిగిలేదేంటో తెలుసా? ఆఖరికి మిగిలేది అస్థి పంజరం. ఏవైనా నీ బొగ్గలు, ఏమైంది నీ గ్లామరు, ఏమైంది నీ ఎరుపు, ఏమైంది నీ తెలుపు, ఏమైపోయిన నీ కండ్లు, ఏమైపోయాయి నీ ముక్కు అంటే అంత పురుగులకు ఆహారంగా మారిపోయింది అనమాట లోపల. అంటే ఇంత మేకప్ చేసుకున్నావు, ఆ తర్వాత మొత్తానికి భూమిలో పాతి పెట్టబడ్డాలి. ఎందుకంటే అందాన్ని చూసుకొని పొంగిపోవద్దంటే. అందం కాదండి, అందము మోసకరము అన్నాడు. అందం కాదు. మనుషులు చూసేది పై రూపాన్ని, దేవుడు చూసేది నీ లోపల రూపాన్ని చూస్తాడు ఆయన. ఎందుకంటే ఒకప్పుడండి ఎక్కడో ఒకటి ఉండేదండి బ్యూటీ పార్లర్ అని. ఈ మధ్యలో చూస్తుంటే ఈ ఆర్ఎంపీ హాస్పిటల్స్, ఈ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ ఉంటూ చూసారండి, వీళ్ళు ఎలా వెలిసాయో ఈ బ్యూటీ పార్లర్ కూడా అలా వెలిసిపోయాయండి. ఎక్కడ చూసినా అవేనండి. వీధికి 4 బైబిల్ రీసెర్చ్ సెంటర్లు ఎక్కడో ఒకటి ఉంటాయి. బ్యూటీ పార్లర్ చూడండి ఎన్ని ఉంటాయో, వీధికి 10 ఉంటాయండి. మళ్ళీ వీటికి ప్రత్యేకమైన కోర్సులు, వీటికి ప్రత్యేకమైన సామాగ్రి, మళ్ళీ వీటికి ప్రత్యేకమైన ఫీజులు. ఏంటంటే అంత పాడు చేసుకోవటం తప్ప బాగు చేసుకోవటం ఏమి ఉండదండి. ఇవన్నీ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకోవటానికే తప్ప మెరుగులు చేసుకోవటానికి ఏమి ఉండదు. ఇంకా ఎంత దారుణం అంటేనండి, చెవులకు పెట్టుకున్నారంటే బాగుండదు, ముక్కుకు పెట్టుకున్నారంటే బాగుంది. ఈ మధ్యకాలం లోపల నాలుక బయటికి తీసి ఈ నాలుక రంధ్రాలు చేసి అక్కడ తగిలించేస్తున్నారు. అంటే ఏంటంటే ఇలా అయిపోయారు. నోట్లో నాలుకని ఇలా బయటికైనా కానీ అన్ని రింగులు కానీ నాలుక కనబడట్లేదు. మరి ఎలా తింటారు, ఎలా త్రాగుతారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అసలు? అంటే అలంకరణ ఇప్పటి వరకు అవయవాలకే లోపల నాలుక కూడా అలంకరణ. ఎంత పిచ్చిక్కిపోయిందో చూశారండి మనుషులు. ఆడవాళ్ళు జడలేసుకోవటమే మహా ఇబ్బంది, మహా ఇది అనుకుంటే ఈ మధ్యకాలంలో మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకొని తిరుగుతున్నారండి దరిద్రుల్లో. పూలు కూడా పెట్టుకోరాదు, చీర కూడా కట్టుకోరాదు, పనిలో పని. పోయే కాలం అది ఏమైనా నిజంగా పోయే కాలంలో ఉన్నారు కనుకనే ఈ వింత పోకడలండి మనుషులకు. అంటే మనిషి పై రూపాన్ని చూస్తారా? పై రూపం కాదండి, లోపలది, లోపల మనసు. దేవుడు అదే చెప్తున్నాడండి ఇక్కడ. ఆయన ఏమంటాడు సమూయేలుతో? అతని ఎత్తును అతని రూపమును నీవు లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. సమూయేలు, మనుషులు లక్ష్య పెట్టే వాటిని లక్ష్య పెట్టను. నేను మనిషినా? మనుషులు ప్రారంభం చూస్తారు, నేను ముగింపు చూస్తానయ్యా. మనుషులు ప్రారంభాన్ని చూస్తారు, నేను దేన్ని చూస్తాను తెలుసా? ముగింపు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అది లోకంలో మనుషుల మాట. కానీ నా దగ్గరకు వస్తే అంత రివర్స్ నాది.
నాదేం తెలుసా, లాస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ప్రారంభంలో అందరూ భక్తిగా ఉన్నట్టు నటిస్తారు, కానీ ముగింపు రాగానే ఎవడో భక్తి లేనివాడుగా మారిపోతాడు, భక్తిహీనుడుగా. అందుకే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడంటే దేవుడు దేన్ని చూస్తాడనమాట, నీ అంతాన్ని చూస్తాడు. అదే బాప్తిస్మం తీసుకున్న రోజు నువ్వు ఎలాగో భక్తిగా ఉంటావు, ఆ రోజు నిన్ను చూడ్డు. బాప్తిస్మం తీసుకున్న వారం రోజులు నువ్వు భక్తిగా ఉంటావు, ఆ రోజు దేవుడు నిన్ను పట్టించుకోడు. నెల తర్వాత చూస్తుంటాను నేను. ఇంకా ఆ తర్వాత నువ్వు ఎలాగో భక్తిలో ఉండవు. ఆ రోజు నుంచి ఎలాగో నీ మాటలు వేరు, నీ ఆలోచనలు వేరు, నీ నడత వేరు, నీ నడక వేరు, పూర్తిగా మారిపోతాయి. అంతానికి రాగానే ఇక దేవుడు నీ అంతాన్ని చూడాలనుకుంటాడు. అందుకే నువ్వు ఎలాగో బాగోవు కదా. అంటే ప్రారంభంలో ఏదో భక్తిగా ఉండటం వలకపోస్తారు. వీళ్ళకున్న భక్తి ఎంత గొప్పదో, నిజంగా వీళ్ళ భక్తి నిజమైనదో అన్న సంగతి తెలియాలంటే ముగింపు వరకు నేను చూస్తాను, ముగింపు చూస్తాను. అందుకేనండి, నువ్వు అతని ఎత్తును అతని రూపం లక్ష్య పెట్టకు. సమయంలో మనుషులు లక్ష్య పెట్టు, వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. అందగాడు కదా నువ్వు అనుకుంటున్నావేమో, నేను త్రోసేసానయ్యా అవన్నీ. ఏలియాబును త్రోసేశాను అంటే మెడబట్టి పక్కకి నెట్టేస్తున్నాను. ప్రపంచంలో అందగాళ్ళం అందగత్తెలో మాకన్నా గొప్పవారు ఎవరు లేరనుకుంటా వాళ్ళందరినీ దేవుడు మెడబట్టి తోసేస్తాడన్న సంగతి ఈ సందర్భాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. కనుక అందంగా లేని కదా అని మీరు బాధపడకండి. అద్దం ముందు నిలుచుకొని మీ ముఖం చూసుకుని అయ్యో నా అలా ఉంటపోండి, ఆ రంగు ఉంటపోండి, ఈ రంగు ఉంటపోండి, నా ముక్క అలా ఉంటపోండి, కళ్ళు ఇలా ఉంటపోండి మీరు అనుకోకండి. దేవుడు వీటిని ఏమీ చూడడు. దేవుడు చూసేది ఏంటో తెలుసా, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు. అందుకే ఏలియావును పక్కన పెట్టాడు. మరి ఎవరిని ప్రభువా నువ్వు అభిషేకించాలి అన్నప్పుడు వస్తాడు, కంగారు పడుకో, అడుగు. వీళ్ళేనా ఇంకా ఎవరైనా ఉన్నారని అడుగు యెషయాని. అడిగినప్పుడు చిన్నవాడు ఉన్నాడు, గొర్రెలు కాచుకుంటాడు అరణ్యంలో, కబురు పెట్టు అన్నాడు. సమయంలో వచ్చేసాడండి. అక్కడే దావీదండి, అక్కడే దావీదు వచ్చాడండి. అదే అధ్యాయం మీరు 13 వచనం మీరు చూడగలిగితే, సమూయేలు 13 వచనంలో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. అభిషేకం జరిగిపోయింది. ఎవరికి? దావీదుకి జరిగిపోయింది. ఎలా? మరలా తైలపు కొమ్ము తీశాడు, తైలపు కొమ్ములో ఉన్న తైలని తన తల మీద పోసాడు, అభిషేకం జరిగిపోయింది. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చేసింది. ఆత్మ రావటం చూశాం ఇక్కడ. అనగా తైలపు కొమ్ములో ఉన్న తైలం అతని తల మీద పోయటం, ఆత్మ అన్నది అతని మీదకి రావటం, అభిషేకంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ పట్టాభిషేకములో మనకు కనబడుతున్నటువంటి ఒక్కొక్క భాగం ఇది. అనగా సౌలుకు జరిగింది చూసాం, దావీదుకు జరిగింది చూసాం. ఇప్పుడు దావీదు గర్భాన పుట్టిన సొలొమోను, అతనికి కూడా పట్టాభిషేకం జరుగుతున్నట్టుగా చూస్తాం. అక్కడ జరిగిన పట్టాభిషేకం కూడా సుమారుగా వీళ్ళకి జరిగినట్టుగానే అక్కడ కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనం తిరిగి 39వ వచనాన్ని మీరు చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33వ వచనంలో, అంతటా రాజు, మీరు నా ఏలిన వాడనైనా నా సేవకును పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కచ్చరగాడిద మీద ఎక్కించి గేహోనునకు తీసుకొని పోండి. అక్కడ యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేయండి అన్నాడు. అనగా ఇక్కడ రాగానే సమూయేలు లేడండి. నాతాను ప్రవక్త చేతుల మీదుగా ఇక్కడ తన గర్భాన పుట్టిన సొలొమోనుకు పట్టాభిషేకం జరిగించాలన్న తన కోరికని ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. అది కాస్త 39కి వెళ్ళేసరికి జరిగిపోయినట్టుగా మనం చూస్తుంటాం. ఇక్కడ యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదక కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవగునుగాక అని కేకలు వేసిరి. అంటే జరిగిపోయింది ఇక్కడ ఎవరు జరిగింది పట్టాభిషేకం? సొలొమోనుకు. పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజైన సొలొమోను చిరంజీవి. అంటే ఎప్పుడవుతాడు రాజును? పట్టాభిషేకం జరిగితే రాజు అవుతాడనమాట. అభిషేకం జరిగితే రాజవుతాడు. అనగా పాత నిబంధనలో మీకు చూపించిన ఈ సందర్భాలలో అభిషేకం జరగాలి, పట్టాభిషేకం జరగాలి. అభిషేకం జరిగితే గాని, పట్టాభిషేకం జరిగితేనే గాని అతను రాజుగా పిలువబడడు అన్న విషయం మీకు స్పష్టం కావటానికి ఈ సందర్భాలు మీ ముందు పెట్టాను. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ఆ రోజు పిలాతు ముందు నిలబడ్డప్పుడు, పిలాతు నువ్వు రాజువా అని అడిగిన ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. అంటే మరి ఆయన రాజు అయితే ఆయనకు కూడా ఏం జరగాలి? అభిషేకం జరగాలి.
ఆయన రాజు అయితే ఆయనకు పట్టాభిషేకం జరగాలి. మరి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు జరిగించారు, ఇవి ప్రశ్నలంటే. ఇవి తెలియకపోవటం వలన ప్రియమైన దేవుని పిల్లలారా యేసు రాజు అంటే ఒప్పుకోలేని పరిస్థితి. ఒక రాజు అయితే ఎలా రాజో చెప్పండి అన్నప్పుడు సమాధానం లేని పరిస్థితి. అందుకే ఇదంతా ఎందుకు రాజుగా వస్తాడంటే అయిపోద్ది కదా, ప్రశ్నలే ఉండవు మనకి ఇంకా. అంటే రాజు అయితే అభిషేకం జరగాలి, పట్టాభిషేకం జరగాలి, ఎప్పుడు జరిగింది, ఎవరు జరిగించారు, ఏంటి, ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అలా కాకుండా రాజుగా రాబోతున్నాడని పాడుకున్నాం అనుకోండి, ప్రశ్నలే ఉండవు. అందుకే పాట రాసుకున్నారు అలా. అంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తప్పించుకోవటానికి మాట్లాడుకున్న మాటలు, పాడుకుంటున్న పాటలు ఏంటివి. ప్రేమను దేవుని పిల్ల ఇప్పుడు ఆలోచిద్దాం. ఉంటే ఇంతకు అసలు యేసుక్రీస్తుకు అభిషేకం జరిగిన మాట వాస్తవమేనా? వాస్తవం, అది 100%. నిజంగా జరిగిందంటానికి మరి బైబిల్లో మనకి ఏదైనా ఆధారం ఏదైనా ఉందా అని మరలా మనం బైబిల్లోనికి మనం వెళ్ళగలిగితేనండి ఉంది. మంచి ఆధారం మనకు బైబిల్లో మనం చూస్తుంటామండి. అది అపోస్తలులో ఒకరైన పేతురు గారి ప్రసంగంలో మనం చూస్తుంటాం. మరి అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 28వ వచనంలో, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఏది జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నాడండి. నీవు అభిషేకించిన అంటే ఎవరు అభిషేకించారన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఇక్కడ దేవుడు. నీవు అభిషేకించిన, తండ్రి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నాడు. అనగా ఈ మాటలో మనకు విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది ఏంటంటే యేసుకు అభిషేకం జరిగింది అని. ఎవరు జరిగించారు అన్న ప్రశ్న కూడా సమాధానం అక్కడే మనకు కనబడుతుంది. నీవు అభిషేకించిన అంటే ఎవరన్నమాట? దేవుడు. పాత నిబంధనలో ప్రవక్తలు అభిషేకించినట్టుగా చూశాం. ఇప్పుడు క్రొత్త నిబంధన రాగానే యేసుక్రీస్తుని ఎవరు అభిషేకిస్తున్నట్టుగా కనబడుతుంది ఇక్కడ? దేవుడు. పాత నిబంధనలో రాజ్యం అనగానే అంతా కనిపించేది భౌతికంగా ఉన్నదండి పాత నిబంధనలో, అంతే కదండి. పాత నిబంధనలో రాజు, రాజ్యం, సింహాసనం, అంతఃపురం, పరిపాలన ఇవన్నీ కనబడుతున్నట్టుగా ఉన్నాయి మనకు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన రాగానే అంత ఏది మనకు కనబడదండి. ఎందుకంటే యేసుక్రీస్తు మాట్లాడుతూ నా రాజ్యము అసలు ఈ లోక సంబంధమైనదే కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది. నీకు పరలోకం కనబడుతుందా? కనబడదు. నీకు కనబడదు. నా రాజ్యం పరలోక సంబంధమైనది అంటే నాకు జరిగే అభిషేకం అది ప్రత్యక్షంగా కళ్ళతో నువ్వు చూడలేవు. పాత నిబంధనలు జరిగిన అభిషేకం వేరు, ఇప్పుడు క్రొత్త నిబంధన రాగానే యేసుక్రీస్తు విషయంలో జరుగుతున్న అభిషేక విధానము కూడా వేరు. అది పాతది, ఇది క్రొత్తది. అది పాతది. యేసుక్రీస్తు రాకతో క్రొత్త శకం, క్రొత్త నిబంధన ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. ఈ క్రొత్త నిబంధనలో అభిషేకం లేదా పట్టాభిషేకం కూడా మారిపోయినట్టుగా మనం చూస్తుంటాం ఇప్పుడు. అందుకే పేతురు గారి ప్రసంగంలో నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అన్నాడు. అంటే యేసుకు అభిషేకం జరిగిందని, ఆ అభిషేకాన్ని దేవుడే జరిగించాడని మనకు అర్థమైంది. అలా అయితే మరి దేవుడు ఎలా అభిషేకించాడు అది కూడా ప్రశ్నే కదండి. దేవుడు అభిషేకించాడని అర్థమైపోయింది. మరి దేవుడు అభిషేకిస్తే ఎలా అభిషేకించాడు? పరలోకం నుండి తైలాన్ని ఏమైనా తల మీద కుమ్మరించాడా? మరి ఎలా జరిగింది అభిషేకం? దేనితో అభిషేకించాడు యేసుక్రీస్తు అన్న విషయాన్ని కూడా మరలా అదే అపోస్తల కార్యంలో మరొక చోట సమాధానంగా మనం చూస్తుంటామండి. అదే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అదే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38కి రాగానే ప్రియులారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38లో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే అన్నాడండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అక్కడ 4వ అధ్యాయంలో కూడా నీ సేవకుడైన
యేసును నీవు అభిషేకించిన, దేవుడే అభిషేకించడం అక్కడ చదువుకున్నాం. 10వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా దేవుడే అభిషేకించాడన్న మాట కనబడుతుంది. దేవుడే ఎలా అభిషేకించాడన్నది ఆ ప్రశ్నకు సమాధానముగా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ, అంటే తైలం ఇందులో లేదన్నమాట. తైలం పోయింది, ఇంకా తైలం కనబడటం లేదు. అంటే క్రొత్త నిబంధన అభిషేకములో మనకు కనబడుతున్నది ఏంటంటే కేవలం పరిశుద్ధాత్మ తప్ప ఇక తైలానికి ఇందులో తావులేదు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధన రాగానే యేసుక్రీస్తును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఓకే, దేవుడు అభిషేకించాడని తెలిసింది. మొదటిది, దేవుడు దేనితో అభిషేకించాడు అనగా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడనే విషయం మనకు తెలిపోయింది. అయితే మరి ఎప్పుడు అభిషేకించాడు? అది కూడా ప్రశ్నే కదా. ఇప్పుడు ఎవరు అభిషేకించారు? దేవుడు. దేనితో అభిషేకించాడు? పరిశుద్ధాత్మతో. అయితే ఎప్పుడు అభిషేకించాడు అంటే ఎప్పుడు అభిషేకించినట్టు? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుల వారి మీదుగా రావటం జరుగుతుందో అప్పుడే ఆయనకి ఏం జరిగిపోతున్నట్టుగా మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అభిషేకం అంతే కదండి. అంటే యేసుక్రీస్తుల వారిపైకి ఏ రోజైతే పరిశుద్ధాత్మ రావటం జరిగిందో ఆ రోజున ఆయనకు పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిపోయింది. మరి ఎప్పుడు? అది ఎప్పుడు జరిగింది? అది ఎప్పుడు జరిగిపోయింది? ఎప్పుడు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? ఆ విషయాన్ని కూడా బైబిల్లో మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనానికి మనం వెళ్ళగలిగితే ప్రియులారా, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అండి. మీరు అందులో ఏ కన్ఫ్యూజ్ అవడానికి వీల్లేదు. దేవుని ఆత్మ అన్న, యేసు ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, మామూలుగా ఆత్మ అనున్న, ఇవన్నీ కూడా ఎవరికి పర్యాయ పదాలుగా వాడబడినవి అనమాట? పరిశుద్ధాత్మకు. ఇక్కడ దేవుని ఆత్మ అంటాడు మత్తయి సువార్తలో. అదే మీరు మార్కు సువార్తలోకి వెళ్ళారనుకోండి, అదే సందర్భం, అక్కడ పరిశుద్ధాత్మ అంటాడు మరలా. ఇలాగ దేవుని ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. అప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె అతని మీదికి దిగి వచ్చుట చూచెను. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందట? పరిశుద్ధాత్మ అతని మీదికి రావటం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ అతని మీదికి రావటం అతనికి ఏంటన్నమాట? యేసుకు అభిషేకం. ఎవరు పంపించారన్నమాట? దేవుడు. అంటే దేవుడే యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను పంపి అతనికి అభిషేకము చేశాడు. అంటే యేసుక్రీస్తుకి అభిషేకం ఎలా జరిగిందో అర్థమైపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఎలా పట్టాభిషేకం జరిగిపోయిందో తెలిసిపోయిందంటే, అంటే యేసు పొందుకున్న బాప్తిస్మమే అతనికి ఏంటనమాట? అది అభిషేకం. యేసు పొందుకున్న బాప్తిస్మమే అతనికి అది పట్టాభిషేకం. కనుక ఆయన ఓకే రాజు. మరి మన సంగతి ఏంటి? ఎందుకంటే పేతురు గారు మనల్ని కూడా ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. అంటే ఇప్పుడు మనకు రాజులు అవ్వాలంటే ఇప్పుడు మనకు కూడా ఏం జరగాలి? ఇప్పుడు మనకు అభిషేకం, మనకు పట్టాభిషేకం జరగాలి. మరి మనకెప్పుడు జరిగింది? మనకెలా జరిగింది అని అంటారా? మనకు యేసుకు ఎప్పుడు ఎలా జరిగిందో మనకు కూడా అప్పుడే అలానే జరిగిపోయింది. యేసుకు ఎలా పరిశుద్ధాత్మతో జరిగిందో నీకు కూడా పరిశుద్ధాత్మతోనే జరిగిపోయింది. నీకు పరిశుద్ధాత్మ రావటమే అది నీ విషయంలో కూడా అది అభిషేకం. మరి నీ విషయంలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? యేసు విషయంలో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు అతనిపై దిగాడో నీ విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు అప్పుడే నీ పైకి రావటం జరిగింది, జరుగుతుందన్నమాట. అంటే యేసు విషయంలో బాప్తిస్మం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అది ఆయనకు అభిషేకం అనుకుంటే, నీ విషయంలో ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్ముడు అని దేవుడు చెప్పాడో ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే పేతురు గారి ద్వారా. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు, ఎప్పుడు? బాప్తిస్మం పొందినప్పుడు గట్టిగా అరుపులతో కేకలతో పాట పాడినా, గెంతేసినా, పిల్లి మొగ్గలేసినా రాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఈ మధ్యకాల పరిశుద్ధాత్మను పొందుకోవటానికి అమ్మో నానా భయంకరమైన బీభత్సమైన కార్యక్రమాలు చేస్తున్నారండి, తెలుసండి.
పరిశుద్ధాత్మను పొందుకోవటానికి డాన్సులు వేసేవాళ్ళు కొందరైతే, అరుపులతో కేకలతో చప్పట్లు కొడుతూ అంతా అల్లరల్లరి చేసేవారు మరికొంతమంది అయితే, మోకాళ్ళ మీద మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి దిగేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలవని మొండికేసి కూర్చునే వాళ్ళు కొందరైతే. ఏంది యాగం? ఏంటి ఈ పరిస్థితి? ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నాడు దేవుడు? లేదండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ దిగుతాడు, ఎప్పుడు పరిశుద్ధాత్మ లేనోనికి వస్తాడు అన్న విషయాన్ని చెబుతూ ఆయన, ఇదిగో మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు ఎప్పుడు బాప్తిస్మము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకుంటారు. అంటే మీరు బాప్తిస్మం పొందుకున్నప్పుడు మీరు ఎవరిని కూడా పొందుకుంటారు? పరిశుద్ధాత్మను. అనగా బాప్తిస్మం పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ మీలోనికి వస్తున్నాడు, మీ పైకి వస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకము మీకు కూడా అప్పుడు జరిగిపోయిందన్నమాట. అంటే యేసు బాప్తిస్మం తీసుకోవటమే ఆయన విషయంలో అది అభిషేకం అయితే, మీ విషయంలో కూడా మీరు బాప్తిస్మం తీసుకోవటం అది మీ విషయంలో కూడా అభిషేకం. యేసు బాప్తిస్మం పొందటమే పట్టాభిషేకం అయితే, మీరు బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధాత్మ మీలోనికి రావటమే అది మీ విషయంలో కూడా పట్టాభిషేకం అన్నమాట. అంటే మీరు బాప్తిస్మం పొందిన ఆ క్షణము నుంచే మీరు రాజులు, అంతే కదండి. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అన్నారు. అంటే ఎప్పుడు వచ్చినట్టు మీరు చీకటిలో నుంచి వెలుగులోనికి? ఏ రోజైతే మీరు బాప్తిస్మం పొందుకున్నారో ఆ రోజు చీకటిలో నుంచి ఎందులోకి వచ్చారనమాట? వెలుగులోనికి వచ్చారు. అంటే ఎలా? బాప్తిస్మము ద్వారా వెలుగులోనికి వచ్చిన వారుగా మారారు. అంటే బాప్తిస్మం తీసుకున్న ఆ క్షణంలో ఏం జరిగిపోయింది? పరిశుద్ధాత్మ మీలోనికి రావటం జరిగిపోయింది. అంటే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చాడు అంటే మీకు ఏం జరిగిందన్నమాట? ఇక అభిషేకం. అంటే ఆ రోజు నుంచి మీరు ఎవరిక? రాజులు. అదే పేతురు గారు చెప్పిందనమాట, మీరు రాజులైన యాజక సమూహం. అంటే యేసుకు బాప్తిస్మమే అభిషేకం, మనకు కూడా బాప్తిస్మమే మన విషయంలో కూడా అభిషేకం. యేసుకి ఎలా జరిగిందో మనకు కూడా అలానే జరుగుతుంది పట్టాభిషేకం. ఎందుకంటేనండి ఈ మధ్యకాలంలో అభిషేకం పేరుతో చాలా అనర్థమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు ఈరోజు చాలా సంస్థల్లో. బైబిల్లోనండి బాప్తిస్మం ఒక్కటే ఉందండి, కానీ ఈరోజు ఎన్ని భాగాలు విడగొట్టారంటే, ముందుగా బాప్తిస్మం తీసుకోవాలట, బాప్తిస్మం తీసుకున్న తర్వాత రెండోదిగా నిర్ధారణ తీసుకోవాలట, నిర్ధారణ తీసుకున్న తర్వాత మూడో స్టెప్ ఏంటంటే అభిషేకం అన్నమాట. అర్థమైందండి? ఫస్ట్ స్టెప్ ఏంటి? బాప్తిస్మం. రెండో స్టెప్ ఏంటి? నిర్ధారణ. మూడో స్టెప్ ఏంటి? అభిషేకం. అంటే అభిషేకింపబడితే అందరికంటే పైన అన్నమాట. ఇంకా ఎందుకంటే ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడండి, వాక్యానికి అవకాశం ఇస్తూ, ఏమండి మీరు పైకి పొరపాటున పైకి వెళ్ళేవారు పైకి వెళ్ళొద్దు, పైన నిలబడి మాట్లాడకూడదు, మీరు ఎక్కడ ఉండాలంటే ఇక కింద ఒక టేబుల్ ఏర్పాటు చేసి అక్కడే ఉండి మాట్లాడాలండి అన్నారు. మరి అక్కడెవరు ఎక్కి మాట్లాడాలి? అక్కడ అభిషేకింపబడిన వాళ్ళు అక్కడ ఉంటారండి, మిగతా వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడాలండి అంటున్నాడు. అంటే పైకి ఎక్కేవాడు అభిషేకింపబడిన వాడట, ఇక్కడ నిలబడేవాడు ఎవడు? మరి అక్కడ నిలబడి మాట్లాడేవాడు అభిషేకింపబడిన వాడైతే ఇక్కడ కింద నిలబడి మాట్లాడే వాళ్ళు ఎవరు? కింద నిలబడి మాట్లాడేవాడు పరిస్థితి ఏంటి? ఇతని పరిస్థితి అర్థం కాకపోతే వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? మీకు అర్థమైందంటే పైనుండి చెప్పేవాడు అభిషేకింపబడినవాడు, మరి కిందుండి చెప్పేవాడిని ఏమనాలి? కిందుండి చెప్పేవాడిని ఏమనాలో చెప్పాలి. ఇప్పుడు ఆ కిందుండి చెప్పేవాడు వినడానికి, ఆ మాటలు వినడానికి వచ్చిన సంఘస్థులు వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు అంటే పైనున్నవాడేమో అభిషేకింపబడిన వాడని, ఇప్పుడు వినటానికి వచ్చిన వాళ్ళు కిందుండి చెప్పేవాళ్ళు వీళ్ళంతా కూడా చెప్పింపబడిన వారనా ఉద్దేశం ఏంటో? బాప్తిస్మం ఒక్కటనే బైబిల్లో ఉంటానండి. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాతనే నిర్ధారణట. ఆ నిర్ధారణ తీసుకున్న తర్వాతనే ప్రభు బల్లలో పాలు పొందుకోవటం. తెలుసండి, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన అర్హులు కాదట ప్రభు బల్లలో పాలు పొందటానికి. బాప్తిస్మం తీసుకొని ఆ తర్వాత మళ్ళా నిర్ధారణలోకి వస్తే అప్పుడు అర్హులు. ఇక ఆ తర్వాత పైకి నిలబడి మాట్లాడాలంటే అభిషేకం తీసుకుంటే తప్ప పైకి వెళ్ళి మాట్లాడే అవకాశం నీకు లేదన్నమాట. అంటే ఇలా ఉన్నాయండి. అందుకే ప్రత్యేకంగా ఆ సంస్థలకు సంబంధించినటువంటి పెద్దగా ఉన్న బిషప్పులు కానివ్వండి, పోపులు కానివ్వండి, వీళ్ళందరూ కూడానండి, రెవరెండ్లు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు బాప్తిస్మం తీసుకుని నిర్ధారణ తీసుకున్న వాడికి అభిషేకం ఇవ్వటానికి ఈయన రావాలి. ఈయన వచ్చిన తర్వాత ఆయన చేతిలో ఒక తైలపు కొమ్ము ఉంటుంది, అందులో తైలం ఈయన చేతులు పోసుకొని అందరి తల రుద్దుతాడు అనమాట. అంటే అందరికి ఆమెతో రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు అలా అందరి తల మీద రుద్దిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ రోజున్న మాకేం జరిగిపోయిందన్నమాట? అభిషేకం. నిజంగా ఇంకా ఆ అభిషేకమే నిలుచుంటే మనకి సింహాసనం ఏది?
ఇక్కడ అదే అభిషేకం జరిగించాడు ఎవరు? సమూయేలు సౌలుకు. మరి అతనికి సింహాసనాన్ని చూపించాడు, అతనికి అధికారాన్ని చూపించాడు, అతనికి అంతఃపురం చూపించాడు. ఇంకా నీకు అదే అభిషేకం ఉందంటే ఇప్పుడు అతను సౌలుకున్న సింహాసనం ఏది? నీకు ఇంట్లో సరిగా పీటే ఉండదు కూర్చోడానికి. కానీ ఇప్పుడు ఆయన వచ్చి నీ తల మీద అభిషేకించగానే నువ్వేదో నీ రాజు అయిపోయినట్టు నువ్వు బిల్డప్ ఎత్తుంటావు. ఏది మరి నువ్వు రాజు అయితే? అంతఃపురం ఉండడానికి ఇల్లు సరిగా లేదు, ఇంట్లో కూర్చోడానికి పీటే సరిగా ఉండదు. ఏంటి కార్యక్రమాలు? మళ్ళా ప్రత్యేకంగా అభిషేక కూడికలు, అభిషేక ఆరాధనలు, అభిషేక కార్యక్రమాలట, అభిషేక పండుగలు కూడా. ఏంటి నీ అభిషేకం? అభిషేకం అని మాట్లాడుతున్న వీళ్ళకు అభిషేకంలో ఉన్న అర్థం వీళ్ళకి తెలిసని మాట్లాడుతున్నారా? లేదండి. ఈ అభిషేకాన్ని గురించి ప్రారంభం నుంచి కూడా గలిబిలు ఉన్నట్టుగా కనపడుతుండదండి. మొదటి శతాబ్దం నుంచే అభిషేకానికి సంబంధించిన గలిబిలు ప్రారంభమైపోయింది. అందుకే యోహాను గారు తన పత్రికను రాస్తూ మొదటి పత్రికలో అభిషేకాన్ని గురించి ఏమంటున్నారు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ముందుగా 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎప్పుడు? మొదటి 100 ఏళ్లకే. ఎంతమంది బయలుదేరిపోయారట? అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరిపోయారు. 2000 సంవత్సరాల క్రితమే అనేకులంటే 2000 సంవత్సరాల తర్వాత ఇక ఎంతమంది ఉంటారో నేను మీకు చెప్పనవసరం, మీరే లెక్కేసుకోండి. ఇక 2000 సంవత్సరాల క్రితం ఎంతమంది ఉన్నారు క్రీస్తు విరోధులు? అనేక మంది క్రీస్తు విరోధులు ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే అనేక మంది క్రీస్తు విరోధులు అంటే ఇప్పుడున్న వాళ్ళు సుమారుగా 99.9% అండి. అంత వాళ్ళేనండి, అంత వాళ్ళే. అందుకే చెప్తున్నాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ 20కి రాగానే 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. ఈయనెవరు వచ్చి నీకు అభిషేకం చేయటానికి? పరిశుద్ధుడు ఆయన అని. పరిశుద్ధుడు ఎవరండి? దేవుడు పరిశుద్ధుడండి. ఈయనెవరు నీకు అభిషేకించటానికి? అంతే కదండి. ఆయన పరిశుద్ధుడు కదా దేవుడు. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఎవరింతకు పరిశుద్ధులు? దేవుడు. మీరు పొందుకున్న అభిషేకం ఎవరిచ్చిన అభిషేకం? దేవుడిచ్చిన అభిషేకం. అనగా బాప్తిస్మములో మీకు జరిగిన పరిశుద్ధాత్మాభిషేకం అది ఎవరు జరిగించిన కార్యం? అది దేవుడు జరిగించిన కార్యం. అంటే అభిషేకం దేవుడు జరిగించాడు మీకు. అయితే మీరు పొందిన పరిశుద్ధుని వలన మీరు పొందిన అభిషేకము పొందినవారు గనుక మీరు సమస్తమును ఎరుగుదురు. అంటే పైన క్రీస్తు విరోధులు వచ్చారు, అనేక మంది బయలుదేరిపోయారన్న విషయాన్ని చెప్పి ఇక్కడికి రాగానే అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే అంటే వీళ్ళు వచ్చేశారు, అభిషేకం అదంటారు ఇదంటారు, అభిషేక విషయంలో అనేకమైన కార్యక్రమాలు జరిగిస్తారు, అభిషేక విషయంలో ఎన్నో అలజడులు కారకులు అవుతారు వీళ్ళు. అందుకే మీరు అభిషేక విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకనాడు మొదటి 100 ఏళ్లలోని యోహాను గారు తన పత్రికలో ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. అందుకే అన్నాడు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు అన్నాడు. పొందినవారు పొందనై ఉన్నవారు అనలేదు, ఆల్రెడీ మీరు పొందుకున్నారు అని. కిందికి రాగానే 26వ వచనంలో, మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసినాను. మిమ్మును మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన వలన మీరు పొందిన అభిషేకం. మీరు ఎవరి వల్ల పొందుకున్నారు అభిషేకం? దేవుని వలన. మరి ఆల్రెడీ మీరు దేవుని వలన అభిషేకం పొందుకున్న తర్వాత ఇంక ఎవరో రావాలి, ఎవరో మమ్మల్ని అభిషేకించాలి అని మీరు అనుకోవటం అన్నది అంటే దేవుడిచ్చిన అభిషేకాన్ని మీరు శంకిస్తున్నారా? దేవుడిచ్చిన అభిషేకం కంటే మనుషులు ఇచ్చే అభిషేకం గొప్పదని మీరు అనుకుంటున్నారా? లేదండి. అదే చెప్తున్నాడు. ఇదిగో ఆయన ఇచ్చిన అభిషేకము, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు అన్నాడంటే. అంటే దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం అది సత్యమే, అబద్ధం మాత్రం కాదు అన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకిచ్చిన అభిషేకం, దేవుని వలన మీరు పొందుకున్న అభిషేకం, బాప్తిస్మం ద్వారా మీరు పొందుకున్న అభిషేకం అది సత్యం అని మీరు నమ్మితే మరలా ఎవరి దగ్గరకు వెళ్ళిపోయి మోకాళ్ళేసి మీ తల వాళ్ళకి ఎవరు? ఇంకా తల ఇచ్చారా, తల మొత్తం నున్న కొరిగేస్తారు ఇంకా మిమ్మల్ని. అంటే అటు వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే మిమ్మల్ని కూడా పరలోకానికి వెళ్ళనివ్వకుండా అంత కట్టకట్టుకుని పాతాళంలో కాలిపోవడానికి వాళ్ళకి తప్పదు. అందుకే అన్నాడండి,
ఏమని? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై మీరు ఉండాలి అన్నాడు. అంటే వాక్యంలో మీకు అవగాహన లేకపోతే, వాక్యంలో మీకు అనుభవ జ్ఞానం లేకపోతే ఇలాంటివి ఎన్నో భయంకరమైన బోధలు మీ మధ్య రావటం, ఆ భయంకరమైన బోధల మధ్య మీ బ్రతుకును పాడు చేసుకోవటం అన్నది జరిగిపోద్ది. అందుకే మీరు అలర్ట్గా, మీరు మెలకువగా ఉండాలి. మీరు మోసపోకూడదు, మీరు అలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అసలు బైబిల్లో ఏముందో, ఏం రాయబడిందో, సమయం ఏంటో, సందర్భం ఏంటో, కాలం ఏంటో, ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఎలా మార్పులు జరుగుతున్నాయో ఇదంతా మీకు తెలియాలి. ఇదంతా మీకు తెలియాలంటే ఇదంతా కేవలం ఒక లేఖనాల పరిశోధన కార్యక్రమంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇదంతా కేవలం ఒక బైబిల్ యూనివర్సిటీలో జయశైల గారి ద్వారా మాత్రమే మీరు తెలుసుకునే అవకాశం. ప్రపంచంలో ఇక్కడ నేర్పించబడుతున్న పాఠాలు ప్రపంచంలో ఎక్కడా చెప్పబడవు అని చెప్పటానికి ఈరోజు మీరు విన్న ఈ పాఠం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఎన్నో కొన్ని వందల పాఠాలు ఉన్నాయండి. కొన్ని వందల పాఠాలలో ఈరోజు మీరు వింటుంది కేవలం 3-4 పాఠాలు మాత్రమే. అంటే మీరు ఇంకా నేర్చుకోవాలంటే ఇలాంటి సదస్సులు ఎన్నో జరగాలి. జరుగుతున్న సదస్సుల్లో మీరంతా ఉండాలి. ఉంటున్న మీరంతా ఈ సదస్సుకు సహకారులుగా మారిపోవాలి. మనం సహకరించినంత వరకు ఇలాంటి సదస్సులు జరుగుతూనే ఉంటాయి. మన సహకారం ఆగిపోతే సదస్సులు కూడా ఆగిపోతాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నేర్చుకుంటూ అనేక మందిని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ మన బ్రతుకులు సరిచేసుకుంటూ అనేక మంది బ్రతుకులు సరిచేయగలిగిన ఒకే ఒక అవకాశం ఈ పరిశోధన కార్యక్రమాల ద్వారా మనకు కలుగుతుందండి. అందుకే మన ప్రాణం పోయేంత వరకు, మన ఊపిరున్నంత వరకు ఈ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతూనే ఉండాలి. అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉండాలి. అనేక మంది మనోనేత్రాలు వెలిగింపబడుతూనే ఉండాలంటే ఈ సదస్సులు మనకి ఎంతో ఉపయోగకరమైనవి ఉంటాయి. కనుక ప్రేమను దేవుని పిల్లలారా, క్రీస్తు ఎలా రాజు అయ్యాడో అర్థమైపోయింది. పనిలో పనిగా మనం కూడా ఎలా రాజులం అయ్యామన్న సంగతి కూడా మనకు కూడా అర్థమైపోయింది. యేసుకు పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలిసిపోయింది. మన పట్టాభిషేక సంగతి కూడా మనకు తెలిసిపోయింది. కనుక మీరు రాజులు కనుక రాజు శాసిస్తారే తప్ప రాజు అడుక్కోడండి. అంతే కదండి. రాజు అంటే శాసించేవాడు రాజు, శాసనాలు చేసేవాడు రాజు తప్ప అడుక్కునేవాడు రాజు కాదు. ఈరోజు బోధకుల పరిస్థితి మీరు చూడండి. శాసిస్తున్నారా, అడుక్కుంటున్నారో మీకు తెలుసు. వాళ్ళు శాసించటం లేదు, యాచిస్తున్నారు. అమెరికాని యాచించేవారు కొందరు, ఆస్ట్రేలియాని యాచించేవారు కొందరు, ఇంగ్లాండ్ని యాచించేవారు కొందరు. క్రైస్తవుడు నువ్వు రాజు అయితే శాసించాలి తప్ప యాచించటం ఏంటి? చాలా తప్పది. కనుక బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో నేర్పిస్తున్న బోధ ప్రపంచాన్ని శాసించగలిగే బోధ తప్ప ప్రపంచం దగ్గర 2 చేతులు ఎత్తి 2 చేతులు చాచి అడుక్కోమని చెప్పే బోధ కాదంటది. ప్రజలందరినీ వాక్యం అనే ఈ ఖడ్గముతో అందరిని దేవుని కొరకు బలివ్వాలి. ఎవరైనా కానివ్వండి, అందులో ఒక శాస్త్రవేత్తల, హేతువాదుల, నాస్తికుల, బైబిల్ విరోధుల ఎవరైనా కానివ్వండి, ఈ మహాజ్ఞానం అనే ఈ ఖడ్గాన్ని చేత పట్టుకున్న వారముగా ఈ ఖడ్గానికి బైబిల్కు భిన్నంగా మాట్లాడుతున్న ఎవరైనా, ఎంతటి వారినైనా దేవుని శక్తి కేవలం ఒక బైబిల్ యూనివర్సిటీకే ఉందండి. కనుక ప్రేమల దేవుని పిల్లరా, క్రీస్తు పట్టాభిషేకం, ఆయన బాప్తిస్మం, ఆయన విషయంలో అభిషేకం, మన విషయంలో మనం పొందుకున్న బాప్తిస్మం అది మన విషయంలో కూడా అభిషేకంగా మారిపోయింది. కనుక ఇప్పుడు ప్రత్యేకంగా మన అభిషేక కార్యక్రమాలు అంటూ ఏమీ లేవు. నువ్వు బాప్తిస్మం పొందుకోవటం అది దేవుడు నీకిచ్చిన అభిషేకం. అది దానిపై నమ్మకం లేకపోతే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళిపోయి పొందుకో. అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయి నువ్వు అభిషేకింపబడాలని నువ్వు కోరుకుంటున్నావంటే దేవుడిచ్చిన అభిషేకంపై నీకు నమ్మకం లేదనమాట. అందుకే ఇది సత్యం అని మాట్లాడుతూ చూస్తారు. ఇది సత్యం. దేవుడిచ్చిన ఈ అభిషేకం సత్యం తప్ప మనుషులు ఇచ్చిన అభిషేకాలు అవి సత్యమైనవి కావు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయగలి మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ విలువైన మాటలు మీ పిల్లల ముందు పెట్టాను. విన్న మాటల్లో ఉన్న పరమార్థాన్ని మీ పిల్లలు గ్రహించి, విన్న వాక్యానుసారంగా ప్రవర్తించి, తమ బ్రతుకులో మీ చిత్తాన్ని జరిగించి, తమ బ్రతుకాలవంతా నాయన వాక్యాన్ని విని నేర్చుకుని అనేక మందికి వాక్యాన్ని నేర్పించగలిగే మంచి నాయకులుగా మీ పిల్లలు మలచమని కోరుతున్నాం. ఇంతటి మహాజ్ఞానానికి మమ్మల్ని అందరినీ వారసులను చేసిన మీ కుమారుడు, మా డైరెక్టర్గా జయశైల గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి నాయన. ఇంకా అనేక సంవత్సరాలు మా మధ్య ఉండాలి మీ కుమారుడు. ఇంకా ఎన్నో మా ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులు మాకు తెలియచేయాలి. ఒకనాడు పేతురు గారు, మిమ్మల్ని బట్టి నేను శరీరంలో నిలిచియునుట ఎంతో అవసరమని ఎలా అన్నారు. ఈ రోజు నాయన మీ కుమారుని నిలవబెట్టారంటే అది మా కోసమేనని మేమంతా గ్రహించి, ఆత్మ విషయంలో మీ కుమారులు మాకు చేసిన ఈ దానం అన్నది నాయన నిజంగా
మా జీవితంలో మేము తీర్చలేని రుణం తండ్రి. అయితే మీ కుమారుడి ఆశయం, మీ కుమారుడి ఆశ, మీ కుమారుడి కళల పంట రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ప్రప్రథమంగా నాయన ఈ సంవత్సరం మొదటి బ్యాచ్గా వచ్చిన మీ పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. వారి చేతిలో వారు కలిగి ఉన్న వాక్యం పట్ల దినదినము ఆసక్తిని పెంచుకొని వాక్యంలో మంచి అనుభవజ్ఞులుగా తయారై రాబోయే కాలంలో మంచి నాయకులుగా, మంచి యోధులుగా మీ పిల్లలు మలచమని కోరుతున్నాం. మీ పిల్లల విషయంలో వంట చేసేవారు మొదలుకొని వాక్యం చెప్పేవారి వరకు నాయన ఎందరు మీ పిల్లలు ఆలోచిస్తున్నారో వారి కొరకు ఆలోచించే, వారి కొరకు పనిచేసే, కష్టపడే మీ పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. వారందరి విషయంపై బాధ్యత తీసుకుని, బాధ్యత కలిగి మీ పిల్లలందరినీ వాక్యంలో పెంచడానికి కారకుడుగా ముందుండి నడిపిస్తున్నారు. మరి మీ కుమారులు, మా జాయింట్ డైరెక్టర్ గారు లాజరస్ ప్రసన్నబాబు గారు, వారికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన గర్భఫలాలను దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం. అదేవిధంగా ట్రైజోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన గర్భఫలాలను దీవించడం ఆయన. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎందరినైనా మీకోసం పాటుపడుతున్నారు, ఎందరు మీ పనిలో ఉన్నారు, ఎందరు జరుగుతున్న ఈ మహా కార్యక్రమాలకు తమ వంతు చేయుతను, సహకారాన్ని అందిస్తున్నారు, వారందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని విడుదలకు అనుగ్రహించి రాబోయే కాలంలో బైబిల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కీర్తి ప్రతిష్టతలను ఆయన ఆకాశం అంత ఎత్తులో మీ ప్రపంచానికి చూపించటానికి మీ పిల్లలందరూ కూడా ఇందులో సమిధలుగా మారటానికి కృప చేయమని కోరుతున్నాం. వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి. జరగనైనా వినడైనా మరో పాఠాన్ని కూడా మీ పిల్లలకు అర్థం చేయించమని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.